సంగతులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపులో తీసుకొస్తాను. చాలా కాలం క్రితం ఒక రాజు తన ప్రాంతాన్ని పరిపాలించుకుంటున్న దినాలవన్నీ కూడా తన ప్రాంతాన్ని చాలా చక్కగా పరిపాలించుకుంటున్నట్టు చాలా సంగతులు, చాలా జ్ఞానయుక్తమైన సంగతులు రాజు తన ప్రజలందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక రోజు అనిపించిందంట, నా బోధలన్నీ వీళ్ళు ఎలా వింటున్నారో, నా బోధలకు వీళ్ళు ఎలా చెవియొగ్గుతున్నారో, నా మాటలన్నిటికీ వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో, అసలు ఇంతవరకు చాలా సంగతులు వీళ్ళకి నేర్పిస్తూ వచ్చాను కదా, చాలా సంగతులు వీళ్ళందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను కదా, సో కాబట్టి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఒకసారి చూద్దాం అన్నట్లుగా ఒకరోజు రాజు తన పనివారితోటి ఆలోచించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అరే, మన రాజ్యంలో ఉండే ప్రజలందరికీ నేను చాలా విషయాలు చెప్తూ వచ్చాను. వాళ్ళ కుటుంబాలు నడిపించుకోవడానికి కానీ, వాళ్ళు అభివృద్ధి పొందడానికి కానీ, వాళ్ళు సోషల్గా మూవ్ అవ్వడానికి కానీ, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండడానికి కానీ చాలా సంగతులు నేర్పిస్తూ వచ్చాను కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం ఒకసారి, అవన్నీ కూడా వాళ్ళు ఎలా అవలంబించగలుగుతారో ఒకసారి ఆలోచించుకుందాం అన్నట్లుగా రాజు అన్నాడంట. కొద్దిమంది సైనికులు తీసుకెళ్లి తన రాజ్యంలో ఒక మార్గం కనబడతా ఉంటే, ఒక రాజమార్గం, ఆ రాజమార్గంలో ఒక పెద్ద బండరాయిని పెట్టేశారంటే వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద బండరాయిని పెట్టి ఏం చేస్తారో చూద్దాం వీళ్ళందరూ కూడా అన్నట్లుగా రాజు తన పని వారందరూ కూడా పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. మీరు చాలాసార్లు వినుండొచ్చు, ఆ ప్రాంతంలో మీరు చదువు ఉండొచ్చు, మీకు జ్ఞాపకం చేస్తున్నాడు అంతే నాకున్న సమయాన్ని బట్టి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ బండరాయిని పెట్టి వాళ్ళందరూ కూడా చూడడం మొదలు పెట్టారో, ఇప్పుడు అక్కడి నుంచి ఉదయమే వాళ్ళందరూ కూడా దాన్ని అరేంజ్ చేసి వాళ్ళు పక్క నుంచి చూస్తున్నారు, అసలు ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం అన్నట్లుగా. ఇప్పుడు అటుగా వెళ్ళిపోతున్న ఒక ధనవంతుడు, బాగా డబ్బులు ఉన్నవాడు, బిజినెస్ మ్యాన్ ఒక ఆయన వచ్చాడు, బిజినెస్ చేసుకుంటారు. ఆయన వచ్చి చూసి, అరే ఎవడరా దీన్ని ఇలా పడేశాడు, అయ్యో ప్రజలందరికీ బాధ్యత లేకుండా పోతుంది, అసలు ఇలా దీన్ని పడేశారు అని చెప్పి కాసేపు తిట్టుకుని తన గుర్రాన్ని వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవడు కూడా కదపలే, అలాగే ఉంది. రాజు అనుకున్నాడంటే వీడు తీస్తాడేమో అనుకున్నాను కానీ వీడు తీలేదే అని చెప్పేసి అనుకున్నట్లుగా ఆలోచించాడు, కానీ ఎవరు మాట్లాడలే, ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. తర్వాత కొద్దిసేపటికి ఇంకో జ్ఞానవంతుడు వచ్చాడు, బాగా చదువుకున్నవాడు, ఆ ఊర్లో జ్ఞానవంతుడిగా పేరొందినవాడు అక్కడికి వచ్చాడు. వచ్చి వీడు కూడా చూశాడంట. వీడు కూడా చూసి, ఈ రాడు ఎవడెక్కడ పడేశాడు, ఇలా పెట్టేశారు ఈ బండరాయి, అసలు ఇప్పుడు దారి అసలు ప్రజలందరూ కూడా ఎలా వెళ్తారు, అసలు ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది, అలాగే ఇలాగని చెప్పి మాట్లాడి తన గుర్రం దిగి తన బండి దిగి కొంచెం ఎదరికెళ్ళి చూశాడు. వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, ఓహో వీడు బాధ్యత కలిగి వీడు తెస్తాడేమో అన్నట్టుగా చూస్తూ ఉంటే, వాడు అటు తిరిగాడు చూశాడు, పక్క నుంచి మార్గం ఏమైనా చూసుకున్నాడు, ఇంకెటు లేకపోగా వాడు కూడా తిట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మూడోది కొద్దిమంది ప్రజలు వచ్చాడు, సామాన్యమైన వాడు. వచ్చిన తర్వాత వాళ్ళైనా తీస్తారేమో అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రాడు అలాగే వదిలేసి కొద్దిగా ప్రయాసపడి వాళ్ళు చేసిన పని ఏంటంటే, దాని పక్క నుంచి ఒక మార్గాన్ని వాళ్ళు తయారు చేశారంట. దాని పక్క నుంచి ఒక మార్గాన్ని వాళ్ళు చూసి ఒక మాట లాంటివి చూపించి ఒక దారి లాంటివి చేసుకుని వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయారు. ఎవడు కూడా రాడు కదపట్లే. ఆ సాయంత్రానికి ఒక ఆయన బాగా పేదోడు పని చేసుకుని తన పొలం వెనకాల పెట్టుకుని ఇది ఉంటుంది కదా, నాగల్ లాంటిది, దాని భుజం మీద పెట్టుకుని వాడు వస్తా ఉన్నప్పుడు పెద్ద రాయి అక్కడ కనిపించింది. ఆ రాయి కనిపిస్తే వాడు చూసి ఆలోచించడం మొదలు పెట్టాడంటే, అరే ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎలాగా వెళ్ళే వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఈ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి వాడు అటు ఇటు దాన్ని కదపడానికి చూశాడు. ఎక్కడ కూడా వాడికి బలం సరిపోవట్లే, ఏమాత్రమో కూడా వాడికి బలం సరిపోవట్లే. ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజు అనుకున్నాడు, వీడు కూడా తీయలేదేంటి అనుకుంటే ఇంటి దగ్గర నుంచి ఇంకొకటి తెచ్చుకున్నాడు. వాడిని తెచ్చుకుని వీళ్ళిద్దరూ కలిపి ఏదోలా ప్రయాసపడి వేడుకున్న నాగలు అడ్డు పెట్టో లేకపోతే సంథింగ్ వీడి దగ్గర ఉన్న గెటపర్ లాంటి వాళ్ళ అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా రాయినంతటి కూడా పక్కకి నెట్టేశారు. వీళ్ళు నెట్టేసిన తర్వాత వీళ్ళు చూసింది ఏంటంటే, ఆ రాయి ఉన్న కింద ఒక చిన్న గొయ్యి తీసుకుంది. ఆ గోతులో చిన్న బ్యాగ్ ఒకటి కనిపించింది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ వీళ్ళకి చదవడం రాదు కదా, ఆ చదవడం రాదని చెప్పి లెటర్ చదవగలిగిన వాడి దగ్గర తీసుకెళ్ళి అలా చదివించుకున్నారు. అరే ఇందులో ఏముందో చూడరా అని చెప్పేసి అంటే, ఇవి మాకు దొరికినాయి, ఇవి ఎవరికైనా ఇవ్వాలా, ఏంటి పరిస్థితి ఏంటి, లెటర్ ఏంటో చూడని చెప్పేసి అంటే, ఆ లెటర్లో రాస్తుంది, నేను రాజుని ఈ లెటర్ రాస్తా ఉన్నానని రాజు రాసినట్లుగా రాస్తుంది. ఎవడైతే ఈ రాయి తొలగించగలుగుతాడో వాడికి బహుమానంగా ఈ గోల్డ్ కాయిన్స్ అని నేను ఇస్తున్నాను, వాడు తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా ఉంది. ఆ తర్వాత రోజు రాజు వాళ్ళిద్దరిని కూడా పిలిపించుకుని ఆ రాజ్యంలో సత్కరించాడంట. ఈ కథ లేకపోతే ఈ విషయం, ఇది జరిగిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, చాలా మాటలు వాళ్ళు వింటూ వచ్చారు, కానీ పరిస్థితి వచ్చేసరికి లేకపోతే ఆ మాటలకు తగిన ప్రవర్తన వాళ్ళ జీవితంలో వాళ్ళు కనుపరచవలసిన పరిస్థితి వచ్చేసరికి ఎవడు కూడా బాధ్యత తీసుకోలేదు, ఎవడు కూడా దాన్ని అవలంబించాలని ఆలోచన లేదు, ఎవడు కూడా దాన్ని పక్కకి నెట్టాలని ఆలోచన లేదు. నాకెందుకులే అనుకుంటూ పక్క వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప బాధ్యత కలిగి వ్యవహరించగలిగిన వాళ్ళు చాలా మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళకి ఏమాత్రం ఒకటి లేదు. ఐశ్వర్యవంతులు ఉన్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమాత్రం కూడా లేకపోగా ఒక సామాన్యమైన వాడికి ఆ మనస్సు కలగడం రాజు చూసి వాడిని హెచ్చరించడం మొదలు పెట్టాడంట. అరే నేను ఏదైతే చెప్తున్నానో
నేను ఏ మాటలైతే నీకు ప్రకటించానో, ఏ విషయాలైతే మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చానో, ఏ అంశాల గుండా మిమ్మల్ని నడిపించాలని నేను అనుకున్నానో, ఎలాగూ నా రాజ్యంలో ప్రజలు ఉండాలనుకున్నానో అలాగూ నువ్వు ఉన్నావు అని చెప్పి ఖచ్చితంగా వాడిని హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి వాడిని బలపరచడం, ఘనపరచడం మొదలుపెట్టాడు. ఈ మాటలు నేను చెప్పడానికి నాకున్న ఉద్దేశం కూడా అదే. నాకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని వాక్యం చెప్తున్న మాట కూడా అదే. ఎవరైతే ఆయన నామాన్ని ఘనపరుస్తారో, ఎవరైతే ఆయన వాక్యానుసారం గుండా వెళ్తారో, ఎవరైతే ఆయన చెప్పింది చెప్పినట్లుగా వారి జీవితంలో చేసుకుంటూ నడిచి వాళ్ళు వెళ్ళగలుగుతారో, వాళ్ళందరినీ బట్టి దేవుడు సంతోషించి వాళ్ళందరినీ హెచ్చించి ఘనపరచగలిగిన దేవుడు మనకు కలిగిన దేవునికి స్తోత్రం. ఒకసారి మన నుంచి దేవుడు ఆశపడుతున్నది మనం ఏదో చేస్తామని, మనం ఏదో దేవుడికి ఇస్తామనో, లేకపోతే మనం ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తామని కాదు. మన దేవుడు మన యుద్ధ నుండి కోరుకునేది ఆయన ఎడల, ఆయన వాక్యం యందు నమ్మకత్వాన్ని మనం కలిగిండి ఆయన చెప్పిందల్లా మనం జరిగించుకుంటూ వెళ్ళిపోగలుగుతామని, ఆయన మాటలను మనం నెరవేర్చుకుంటూ వెళ్ళగలుగుతామని, ఆయన మాటలు మన జీవితంలో మనం అన్వయించుకుంటూ వెళ్ళగలుగుతామని, అలాగున చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. అలాగున చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి ఆనందించగలుగుతాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు చెప్పడానికి నాకు ఉద్దేశం తెలుసా? కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను. దేవుడు ఎలాంటి పనులు మనం చేయాలనుకుంటున్నాడో, ఎలాంటి విధి విధానాలు మనం కలిగి ఉండాలనుకుంటున్నాడో, ఎలాంటి హృదయాన్ని, ఎలాంటి యాటిట్యూడ్ మన అందరము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడో, 2 సంగతులు మీకు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనందరం కూడా వద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనందరం కూడా చదువుకుంటూ వెళ్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగినడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనును అనే మాట మీకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి దేవుడికి స్తోత్రం అందరూ కలిసి చెప్పాలి హల్లెలూయా. సో ఇక్కడ ఈ మాటని మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. ఇందులో 5 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకుంటూ వచ్చాం. 5వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, కాగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు కలిగిన మనస్సు మీరందరూ కూడా కలిగి ఉండండి అని అంటాడు. ఎలాంటి మనస్సు దేవుడు కలిగినాడు, ఆయనకున్న మనసు ఏంటి అని ఆలోచించగలిగితే చాలా సార్లు మనం చెప్తుంటాం, ఆయన ప్రేమ కలిగినోడండి, ఆయన జాలి కలిగినోడండి, ఆయన దయ కలిగినోడండి, ఆయన కృప కలిగిన వాడండి. సో కాబట్టి ఇవన్నీ కొన్న దేవుడి స్వభావాలే కాదని చెప్పట్లే. ఇప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు, పై వచనంలో మాట్లాడతాడు, ప్రతి వారు తమ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు ఎవరు కూడా చూడట్లేదు, ఇతరుల కార్యాలు ఎవరు కూడా చూడట్లేదు అన్నట్లుగా మాట్లాడుతూ 5వ వచనంలో మాట్లాడతాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరందరూ కూడా కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా మీరందరూ కూడా ఉంటున్నప్పుడు, దేవుని పోలికలో మీరందరూ కూడా ఉంటున్నప్పుడు, దేవుని స్వభావాన్ని కలిగి మీరందరూ కూడా సాగిపోవాల్సిందిగా దేవుని వాక్యం చెప్తోంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుని వాక్యము చేత కడగబడి, దేవుని రక్తంలో కడగబడి, దేవుని వాక్యము చేత పోషించబడుతూ నడిపించబడుతున్నప్పుడు ఆయన పిల్లలము గనుక మనము కూడా ఆయన పోలికలోనే ఉండాలి. సాధారణంగా గమనించండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరినైనా చూసినప్పుడు ఇలా మాట్లాడతాం, వీడొచ్చు వీడి నాన్నలాగా ఉన్నాడు కదా, వీడొచ్చు వీడి అమ్మలాగా ఉన్నాడు కదా, లేకపోతే వీడొచ్చు వీడి తల్లిదండ్రులు, లేకపోతే వీడి తాతగారులాగా అనే పోలికను మనం ఇస్తాం. కారణం ఏంటంటే, ఆ మాట ఎప్పుడైతే తల్లిదండ్రులు వింటారో, ఆ మాట ఎప్పుడైతే పెద్దవాళ్ళు వింటారో, వాళ్ళు పైకి చెప్పకపోయినప్పటికీ లోపల సంతోషించుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. సో ఇప్పుడు ఈ మాట జ్ఞాపకం చేయడం నాకు ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని లోకస్తులు చూసి చెప్పవలసిన మాట, వీళ్ళు పలానా వాళ్ళ పిల్లలు కదా, లేకపోతే వీళ్ళు పలానా వాళ్ళు కదా అని కాదు. మనం పొందుకోవాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? మనల్ని గనక చూసి ఒకడు గనక, అరే ఇది దేవునికి ఉన్న లక్షణం కదా, నిజముగా వీళ్ళు దేవుని పిల్లలు, నిజముగా వీళ్ళు దైవికమైన లక్షణాలు కలిగిన వాళ్ళు అని మన కోసం సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు నిజముగా మన తండ్రి మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అందుకే ఇక్కడ మాట్లాడుతూ చెప్తాడు ఏమో తెలుసా? ఈ లోకంలో మీరు సాగిపోతున్నప్పుడు, ఈ లోకంలో మీరు కొనసాగిపోతున్నప్పుడు మీరు ఖచ్చితంగా కలిగి ఉండవలసిందే తెలుసా? మీరు డబ్బు కలిగి ఉండాలి, ఇల్లు కలిగి ఉండాలి, ఆస్తిపాస్తులు కలిగి ఉండాలి, అవి కలిగి ఉండాలి, ఇవి కలిగి ఉండాలి. దేవుడు వాక్యం చెప్పట్లే. దేవుడు వాక్యం చెప్తున్న మాట తెలుసా? మీరు లోకములో వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఉండవలసింది ఏదైనా ఉంది అని అంటే అది క్రీస్తులకు కలిగిన మనస్సును మనం కలిగిన వారుగా సాగిపోవాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఎలాంటి మనసు అంటది? కిందకి చదువుకుంటూ వెళ్తే 2 మాటలు చూపిస్తాను చూడండి. ఎలాంటి మనసు అది? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ, మనుష్యుని పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట కనపడుతుంది. క్రీస్తును పోలిన మనస్సును మనం కలిగి ఉండడానికి ఆయన మనస్సు ఎలాంటిదో కింద 6, 7, 8 వచనాల్లో 3 మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. కిందకి మనం చదువుకుని వెళ్ళినప్పుడు 6, 7, 8 వచనాల్లో 3 రకాలైన మనస్సులు మనం చూడొచ్చు. క్రీస్తునకున్న మనస్సు ఎలా ఉంటుందో 3 విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మనస్సు ఈ ఉదయకాల సమయంలో మనం కలిగిన వారం ఉండాలి. లేదు అలాంటి పరిస్థితి మనకి లేకపోతే ఖచ్చితంగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మనకున్న పరిస్థితులు దేవుని పాదాల చేత పెట్టగలిగినప్పుడు, అయ్యా అటువంటి మనస్సు నాకు ఇవి ప్రభా, నీవు కలిగిన మనస్సు లాంటి మనస్సు నాకు ఇవి, నాకు అలాంటి స్వభావం లేదు అని అడగలిగినప్పుడు, దేవునికి నిన్ను అప్పగించుకోగలిగినప్పుడు దేవుని వాక్యం చెప్తోంది, మనలో ఉన్న రాతి గుండెను తీసి ఆయన మాంసపు గుండెను, మాంసపు హృదయాన్ని మనకిచ్చి ఆయన లాంటి మనస్సును మనకు అనుగ్రహించు దేవుడే అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, కాగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఎలాంటి మనస్సు ఆయన కలిగి ఉన్నాడంట? దేవుని వాక్యం మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్న మాట తెలుసా? ఆయన దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట స్పష్టంగా చూడొచ్చు. ఆ మాటను బట్టి మనకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఆయన కలిగిన మనస్సులో మొట్టమొదటిది ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అని. ఇంకొకలా చెప్తా, దాసుని మనస్సును ఆయన కలిగిన వాడిగా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి దాసుని స్వరూపాన్ని ధరించుకున్న మనస్సుది. ఆయన యజమానుడై ఉండి, ఆయన దేవుడై ఉండి, ఆయన మహిమ కలిగిన వాడై ఉండి, ఎవరు సమీపింపరు ఆయన తేజస్సులో, ఆయన మాత్రమే అమరత్వం కలిగిన నివసించుతున్న వాడై ఉండి, శక్తివంతుడై ఉండి, వేవేల దూతల పరివారం చేత కొనియాడబడుతున్న వాడై ఉండి, ఒక రాజులాగా దిగి వచ్చిన వాడు కాదు, తన ఆధిపత్యంతో దిగి వచ్చిన వాడు కాదు, ఇదిగో ఇంత మహిమ నాకుందని మహిమ కలిగిన వాడిగా దిగి వచ్చిన వాడు కాదు, ఇంత శక్తి నాకుందని శక్తి కలిగిన వాడిగా దిగి వచ్చిన మనసు కాదు. వీటన్నిటినీ కూడా కొంచెం పక్కన పెట్టి, తన మహిమను కాదని, తన మహిమను పక్కన పెట్టి, తన శక్తిని పక్కన పెట్టి, తన ఔన్నత్యాన్ని పక్కన పెట్టి, తన సింహాసనాన్ని పక్కన పెట్టి, తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక తండ్రితో ఉండే భాగ్యాన్ని పక్కన పెట్టి, ఇవన్నీ కాదని ఒక దీన శరీరాన్ని ధరించి, ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకుని, తన్ను తాను రిక్తునిగా చేసుకుని, దాసుని స్వరూపమును ధరించుకుని వచ్చిన మనస్సును దేవాది దేవుడు కలిగిన దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. కాగా క్రీస్తు యేసును కలిగిన ఏ మనస్సు ఆయన కలిగినదనంటే, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్న మనసు ఆయనకు ఉంటుంది. దాసులు చేసే పనిని దాసుడు అని ఎవరిని అంటారు? మీకు ఇంకో మాటలో చెప్తాను చూడండి. తెలుగు బైబిల్లో దాసుడు అని ఉంది, కానీ కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ ఏమని ఉంటుందో తెలుసా? కొన్ని చోట్ల స్లేవ్స్ అనే మాట కనబడుతుంది, దాసుడు అని ఉన్న చోట స్లేవ్ అనే మాట కనబడుతుంది. ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలి, ఐ మీన్ ఈ పదం కరెక్ట్ కాదు, కానీ మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను ఈ మాట. దాసుడు అని పర్ఫెక్ట్ గా వాడే పదం ఎవరికి వాడతామంటే, ఇదివరకు పల్లెటూరులో యజమానుల దగ్గర బాగా డబ్బులుండి, ఆస్తిపాస్తులుండి, గేదెలుండి, ఓకే, విస్తారమైన పాడున్న వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు ఉండేవారు. ఎవరో పాలేరు కదా, పాలేరు. వాడు చేసే పని ఏంటి? యజమానుడితో ఉంటాడా? యజమానుడు ఏం చెప్తే అది చేస్తాడు. యజమానుడు ఇంట్లోనే ఉంటాడు. యజమానుడు చెప్పిన పనంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పాలేరు అనే మాట వాడుతూ ఉంటాడు. ఎందుకనంటే వాడికి ఉన్న పరిస్థితిని బట్టి. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను సార్? అంత శక్తివంతుడైన దేవుడు, అంత ప్రభావం కలిగిన దేవుడు ఇప్పుడు ఎలాగునకి ఎందుకు వచ్చాడయ్యానంటే, ఏ మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడనంటే, దాసుని స్వరూపాన్ని ధరించేసుకుని, దాసునిగా మారిపోయి, తన్ను తానే దాసునిగా చేసేసుకుని, తన్ను తానే ఒక పనివాడిగా చేసేసుకుని, తన్ను తానే ఒక పరిచారకునిగా మార్చేసుకుని, తన్ను తానే రిక్తునిగా చేసేసుకుని, తన్ను తానే బయటుండి వాడిగా మారిపోయి, తన్ను తానే రిక్తునిగా చేసుకుని కిందకు వచ్చాడంట. సరే, ఇప్పుడు దాసునిగా ఆయన చేసిన పనులు ఏంటంటే, కొన్నిసార్లు మీరు గమనించండి, ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో, 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నప్పటికీ ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో పనులు మనకు కనపడుతూ ఉంటే, అధికారము కలిగిన వాడిగా బోధించాడని బైబిల్లో ఉంది. ఆయన మహిమను ప్రచురింపజేశాడని బైబిల్లో ఉంది. ఆయన మహిమను కనుపరిచాడని బైబిల్లో ఉంది. ఆయన అనేకమైన శక్తివంతమైన అద్భుతాలు చేశాడని బైబిల్లో ఉంది. ఇంకొక మాట మనం గమనించాలి అంటే, ఇన్ని అద్భుతమైన కార్యాలు ఆయన తన శక్తిని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి చేస్తున్నప్పటికీ కూడా, అధికారము కలిగిన వాళ్ళమని ఆయన బోధిస్తున్నప్పటికీ కూడా, శక్తివంతమైన బోధ ఆయన అందిస్తున్నప్పటికీ కూడా, ఆయన రూపాన్ని కానీ, ఆయన పరిస్థితులు కానీ, ఆయన స్వభావాన్ని కానీ మనం గమనించుకోగలిగితే, ఏనాడు ఏ మనిషిని కూడా తోలనాడిన వాడు కాదు మన దేవుడు. ఏనాడు ఏ మనిషిని కూడా తృణీకరించిన వాడు కాదు మన దేవుడు. ఏనాడు ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేసిన వాడు కాదు మన దేవుడు. ఏనాడు ఎవరిని తక్కువగా చూసిన వాడు కాదు మన దేవుడు. నీకు ఒక మాట గమనించాలంటే, శతాధిపతి వచ్చినప్పుడు ఎంత గౌరవంగా దేవుడు మాట్లాడాడో, కుష్ఠరోగి వచ్చినప్పుడు కూడా అంతే గౌరవంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు.
అధికారం వచ్చినప్పుడు ఎంత ఎంత అధికారము కలిగిన వాడిగా బోధించాడో నా మాట గుర్తుపెట్టుకోండి. సామాన్యమైన ప్రజలకు కూడా అంతే అధికారము కలిగిన వాడిగా బోధించాడు. బోధలో అధికారము కనపడుతుంది, ఆయన వ్యవహారంలో మాత్రం తగ్గింపు కనపడుతుంది. దాసునిగా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంటుంది. నీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా జ్ఞాపకం చేస్తాను, నీకు కొంచెం దాసునిగా ఆయన చేసిన పనులు జ్ఞాపకం చేస్తాను. అధికారము కలిగిన వాడిగా బోధించాడు, కనికరపడి అద్భుతాలు చేశాడు. కానీ ఆయన తీరంతా కూడా ఎలా నడుచుకుని వెళ్ళాడు తెలుసా? పాపులతోనూ సొంకరులతోనూ కూర్చుని భోజనం చేసేవాడని బైబిల్లో ఉంది. సామాన్యమైన ప్రజలతో ఆయన నడుచుకునేవాడని బైబిల్లో ఉంది. సాధారణంగా కొంచెం ఆలోచించండి ఒకసారి. నీకు ఇంకో మాట చెప్తాను. ఇప్పటికిప్పుడు 1 కోటి రూపాయలు దొరికినాయి అనుకో, మీకు నా మాట నీకు అర్థమవుతుందా? ఇప్పటికిప్పుడు 1 కోటి కాదు, 10 కోట్లు దొరికినాయి అనుకోండి. 10 కోట్లు దొరికితే రేపటి నుంచి మీ నాన్నకి ఈ రోడ్డు మీద నడుపుతారు మీరు. నా మాట నీకు అర్థమవుతుందా? ఇప్పటికిప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు సూట్ కేసు దొరికింది, లెక్కటి కూడా రాదు, ఎవరి చేత లెక్కటి 10 కోట్లు ఉన్నాయి అందులో, నీకు కొన్ని లెక్క తెలిసిపోయింది. నీకు 10 కోట్లు ఉన్న తర్వాత రేపు పొద్దున్న ఇక్కడి నుంచి కాలవాడికి వెళ్ళాలని నడిచేస్తారా? ఎలాగెళ్తారు చెప్పరా? మాట్లాడాలి. ఇక్కడి నుంచి గోదావరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మన నడక మారిపోద్ది. అవసరమైతే కారు కట్టించుకున్నాడు, ఆటో కట్టించు. దేనికి? ఏమొచ్చిందని? 10 కోట్లు ఉందని. 2 రోజులు కారు వేసుకుని తిరిగిన తర్వాత, లేకపోతే 1 వారం రోజులు కారు వేసుకుని తిరిగిన తర్వాత, ఆ 1 వారం రోజులు అయిపోయిన తర్వాత అమ్మాయి డబ్బు మీది కదమ్మా, ఎవడో పడిపోయిందంట, పడిపోయాక ఎవడో వచ్చింది. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్తే? పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, బైబిల్ ఈ మాట చెప్తుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైన సర్వ సంపద కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన నోటి మాట చేత సర్వాన్ని సృజించిన దేవుడు ఆయన. అన్నీ కూడా నోటి మాట చేత చేయగలిగిన ఆధిపత్యము కలిగిన దేవుడేయండి, సర్వాధికారము కలిగిన దేవుడేయండి. సామాన్యుడిగా ఆయన మారిపోయి పాపము చేసిన వారితోటి, భయంకరమైన నీచమైన జీవితాన్ని జీవిస్తున్న వారితోటి, ఇంకొక మాట జ్ఞాపకం చేయాలి, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అని ఒక మాట చెప్పాలి అంటే, ఎంతగా దాసునిగా మారిపోయాడని ఒక మాట నీకు జ్ఞాపకం చేయాలంటే, అధికారము కలిగిన వాడిగా భూమి మీదకి రాలే, ఎంతగా తాను దాసునిగా చేసేసుకున్నాడని ఒక మాట చెప్పాలంటే, ఒక రోజు ఆయన బోధ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు రోడ్డు పక్క కుష్ఠరోగస్తులు కనిపించారంట. రోడ్డు పక్కన కుష్ఠరోగస్తులు ఊరి వెలుపల ఆయన కనిపించారు. కుష్ఠరోగం కలిగిన వాడిని ఎవరిని కూడా ఊళ్ళోకి రానివ్వరు. ఆ రోజుల్లో దానికి వ్యాధికి మందు లేదు కనుక, కుష్ఠు పొడ ఎవరి మీద కనపడితే వాడు ఊరి వెలుపలకి వెళ్ళిపోవాలా, ఊరి బయట జీవించాలి. వాడు కుష్ఠు రోగము కలిగిన వాళ్ళందరూ ఊరి బయట ఉంటే, ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒకటి దగ్గరకు వస్తూ ఉంటే, అలాంటి వాడిని దగ్గర కూడా రానివ్వరు ఆ రోజున ప్రజలు. ఆ రోజున దగ్గర కూడా రానిచ్చే పరిస్థితులు కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడు వచ్చి మోకరించి దగ్గరకు రాకుండా దూరంగానే ఉండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో మాటలు కనబడతాయి. అంటాడు, అయ్యా దావీదు కుమారుడా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవాలంటే, దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నా తెలుసా? నాకు ఇష్టమే అంటే సరిపోతుంది, శుద్ధుడి వైపు అంటే సరిపోతుంది. కానీ యేసయ్య ఆ పని చేయాల. వాడి దగ్గరికి వెళ్ళంట, వాడిని హత్తుకుని వాడిని కౌగులించుకుని చెప్తున్న మాట. ఎందుకు కౌగులించుకోవాలి? ఎప్పుడు కూడా వాడిని దగ్గరికి రానివ్వలే, ఎప్పుడు కూడా దగ్గరికి చేర్చుకోలే, ఎప్పుడు కూడా వాడికి ఉన్న పరిస్థితులను బట్టో, వాడి బలహీనతను బట్టో, వాడి స్థితిని బట్టో, వాడి రోగాన్ని బట్టో ఎవరు కూడా చేర్చుకోవాలనే పరిస్థితుల్లో, నాకు అధికారం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, నేను పవిత్రుడు కదా, నేను ఎలాంటి వాడి దగ్గరికి రాకూడదు కదా, దూరంగా ఉండరా అని చెప్పేసి అనలేదు. ఆయనగానే వెళ్ళి వాడిని హత్తుకుని ఈ మాట చెప్పాడు, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని చెప్పినప్పుడు వాడు వెంటనే బాగుపడినట్లు బైబిల్ కనబడుతుంది. ఈ మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం తెలుసా? దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎంత దాసునిగా మారిపోయాడనంటే, ఎంతగా దీనుడిగా మారిపోయాడనంటే, ఎంతగా తన సింహాసనాన్ని విడిచి ఆయన కిందకు వచ్చాడు అనే బైబిల్లో కనబడుతుందో తెలుసా? తాను ఎంత దాసునిగా మార్చేసుకున్నాడే అంటే, అధికారులు కాదు, సామాన్యమైన మనుషులు కూడా చేయని పనిని ఆయన దాసునిగా మారిపోయి, ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని ఇంకా వివరించడానికి, అధికారిగా ఉన్నవాడు సామాన్యుడిగా మారడం ఒక ఎత్తు అయితే, సామాన్యుడిగా ఉన్నవాడు మరింత తన స్థాయిని తగ్గించుకుని, దేవాది దేవుడు అలాంటి కుష్ఠ రోగస్తులు కూడా హత్తుకుంటూ వారిని ప్రేమించుకుంటూ ముందుకెళ్ళిపోయిన అంతటి దీన స్వభావాన్ని దేవుడు ధరించుకుని కిందకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఇంకా 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 అర్థమయ్యేటట్లుగా చెప్తాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, ఆయన స్వారూప్యం ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయానికి వద్దాం అందరం కలిసి చదువుతున్నాను చూడండి. తను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు కూడా ప్రేమించారు. వారు భోజనము చేయించుండగా అప్పగించాలని ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిందని కనుక
సమస్తము అప్పగించినని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఈ పని చేస్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఇలాంటి మాటలు కనపడతాయి. ఏం చేస్తారు తెలుసా? ఆయన లేచి, ఇదిగో నేను కొన్ని దినాలు అప్పగించబడతాను, కొన్ని దినాలు సిలువ వేయబడతాను, ఇంకా కొన్ని రోజుల్లో నన్ను తీసుకెళ్లి సిలువకు అప్పగించేస్తారు. పస్కా పండుగను ఆచరించాల్సిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు శిష్యులందరినీ కూడా కూర్చొని పెట్టుకున్నాడు. జాగ్రత్తగా మాటలు వినండి. శిష్యులందరినీ కూడా ఒక పక్కన కూర్చొని పెట్టుకుని వాళ్ళతో మాట్లాడడానికి ఆయన స్టార్ట్ చేస్తున్న కన్వర్జేషన్ ఇదంతా కూడా వాళ్ళతో చాలా విషయాలు బోధిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రారంభమైంది సంభాషణ. 14, 15, 16, 17 అధ్యాయాల వరకు కొనసాగుతూనే ఉన్నది. అన్ని సంగతులు శిష్యులైన వారికి దేవుడు బోధించుకుంటూ తెలియచేసుకుంటూ మాట్లాడుతూ వచ్చారు. అయితే 13వ అధ్యాయంలో కనిపించదని తెలుసా? ఎప్పుడైతే శిష్యులందరూ కూడా అలా కూర్చున్నారో, ఈయన కూర్చుని ఎంతవరకు అద్భుతాలు చేసేవాడిగా చూశారు ఆయన్ని, ఎంతవరకు బోధించే బోధకునిగా చూశారు ఆయన్ని, ఎంతవరకు ఎన్నో మేలులు చేయగలిగిన వాడిగా చూశారు ఆయన. శిష్యులందరూ కూడా ఇప్పుడు సింపుల్ గా మీకు చెప్పనా, మీరు ఎలా కూర్చున్నారో అందరూ కూడా, శిష్యులందరూ కూడా అలా కూర్చున్నారు. నేను ఎలా ఉన్నాను, యేసు ప్రభు కూడా అలా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జాగ్రత్తగా మాట గుర్తుపెట్టుకోండి, ఆయన బోధిస్తా ఉన్నాడు, చాలా సంగతులు చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు సడన్ గా లేచి ఆయన పని చేయడం మొదలు పెట్టారంట. పోనీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన జ్ఞానవంతులు అంటే కాదు, చుట్టూ కూర్చున్న 12 మందిలో చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. తెలుసు కదా నా మాట? ఎవరెవరు? పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. చేపలు పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మత్తయి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటు తర్వాత ఆయా పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా మాట గుర్తుపెట్టుకోండి, ఆయన వెనుకున్న వాళ్ళు, లేకపోతే ఆయన దగ్గర ఉన్న శిష్యులు అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, అందరూ జ్ఞానవంతులు కాదు, అందరూ తెలివైన వాళ్ళు కాదు, అందరూ ఐశ్వర్యవంతులు కాదు, అందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కాదు. ఇప్పుడు సాధారణంగా ఈయనకున్న ఘనతను బట్టి వెనకాల తిప్పుకోవాలంటే కొంచెం పేరున్న వాళ్ళని, జ్ఞానవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని తిప్పుకుంటే ఈయనకు కూడా మంచి వెయిట్ వస్తుంది. అంతే కదా? జాగ్రత్తగా అర్థమయ్యేలా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ధనవంతుడు కానీ ఆయన వెనకాల పెట్టుకునే ప్రజలు ఎలా ఉండాలనుకుంటారు? నా మాటకి అర్థమైందా? ఒక జ్ఞానవంతుడు, ఒక అధికారో తన వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలనుకుంటారు? పేరున్న వాళ్ళు, జ్ఞానవంతులు, డబ్బున్న వాళ్ళు ఉంటే ఈయన కూడా ఏం పెరుగుతుంది? రెస్పెక్ట్ పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది. కానీ వెనకునే వాళ్ళందరూ కూడా, ఈయన బాగా చదువుకున్న వాడైతే వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా పనికి వాళ్ళు అనుకోండి, ఏమంటారని, ఈయన శుభ్రంగా చదువుకున్నాడు, వెనకాల తిప్పుకునే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు తిప్పుకుంటారండి అని చెప్పేసారు పరిస్థితి. ఇప్పుడు ఈయన సర్వశక్తివంతుడై ఉండి రానున్న మెస్సయ అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వచ్చిన దేవాతి దేవుడు ఆయన వెనకాలనే శిష్యులందరినీ కూడా జ్ఞానవంతులు ఎన్నుకోలే. ఆయన వెనకుండే వాళ్ళందరినీ కూడా డబ్బు ఐశ్వర్యం కలిగిన వాళ్ళని ఎన్నుకోలే. ఆయన వెనక తిరగవలసిన వాళ్ళని, అరే వీళ్ళైతే సమాజంలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కదా, వీళ్ళైతే మనకు ఉపయోగపడతారని చెప్పి ఎన్నుకోలేదు. ఆయన ప్రార్థనలో ఉండి, ప్రార్థనలో కనిపెట్టి, ఆయన తర్వాత దినాల్లో ప్రతి శిష్యుని ఎన్నుకునే ముందు యేసు ప్రభు చేసిన ప్రార్థనల బైబిల్లో మనకు కనబడుతూ ఉంటే, రాత్రంతా ప్రార్థన ఆయన గడపడం, ఉదయానికి కొద్ది మందిని ప్రత్యేకించుకోవడం, ఉదయానికి కొద్ది మందిని ఎన్నుకోవడం, దేవుడు కొద్ది మందిని ప్రత్యేకించుకునే వాళ్ళందరికీ కూడా అనేక సంగతులను దేవుడు బోధించక సిలువకు అప్పగించబడతాడన్న ముందు రాత్రి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ సడన్ గా లేచి వాళ్ళ స్థితి ఏంటో ఈయనకి తెలుసు, వాళ్ళ సామర్థ్యం ఏంటో ఈయనకి తెలుసు. వాళ్ళకి కూడా, కూర్చున్న వాళ్ళకి కూడా, నా మాట గుర్తుపెట్టుకోండి, కూర్చున్న వాళ్ళకి కూడా ఈయన ఎలాంటి వాడో తెలుసు. ఈయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయని, ఈయన మాట్లాడితే సముద్రాలు ఈయనకు లోబడతాయని, ఈయన మాట్లాడితే దెయ్యాలు వెళ్ళిపోతాయని, ఈయన మాట్లాడితే స్వస్థతలు కలుగుతాయని. పైపెచ్చు ఇంకో మాట చెప్పనా? మత్తయి సువార్త 17వ అధ్యాయం కనుక మనం చదవగలిగితే, ఈయన కొద్ది మంది శిష్యులు ఎదుట రూపాంతరము చెంది ఈయనే పరలోకంలో సింహాసనం మీద ఉన్న దేవుని గొర్రెపిల్ల అని వీళ్ళకి తెలుసు. ఆయన ఎదుట వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటే, సడన్ గా ఈయన లేచంట, ఒక్కొక్కడు దగ్గరికి వెళ్ళంట, వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ పాదాలు గడుగుతున్నాడంట. ఎలా ఉంటుంది వీళ్ళందరికీ చెప్పండి ఒకసారి. నా మాటకి అర్థమవుతుందా? సడన్ గా లేచి, శక్తివంతుడినా తెలుసు వాళ్ళకి, అద్భుతాలు చేసేవాడు తెలుసు వాళ్ళకి, మేలు చేసేవాడు తెలుసు వాళ్ళకి, అన్నీ తెలిసిన తర్వాత ఒక సడన్ గా లేచి, చూడండి మాటలు చదవండి ఒకసారి. 13వ అధ్యాయం ఒక్కసారిగా లేచి తన పై వస్త్రం అవతలు పెట్టేసి ఒక తువాలు నడుము కట్టుకుని పళ్ళెములో నీళ్లు పోసి ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళి శిష్యులు పాదాలు కడుగుతూ వాళ్ళు ఏం చేస్తున్నాడంట? తుడుస్తున్నాడంట. ఎవరు తుడుస్తున్నారు వీళ్ళ పాదాలు? ఎవరు తుడుస్తున్నారు వీళ్ళ పాదాలు? నా మాట అర్థమవుతుందా? సామాన్యమైన మనిషిగా తుడిచేది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఒక ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు 1000 దూతల పరివారం అంతా కెరూబులు శరాపులు కలిపి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక రాత్రి పగలు ఏ దేవుణ్ణి అయితే కొన్ని కోట్ల
కోటాను కోట్ల దూతలు రాత్రింపగళ్ళు కొనియాడుతున్నాయో ఆ దేవాది దేవుడు, ఆ దేవునితో ఉండే గొప్ప భాగ్యం ఎంచుకొనక దాసుని స్వరూపము కలిగి వచ్చిన దేవాది దేవుడు వీళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టుకుని ఒక్కొక్కరు పాదాలు ఏం చేస్తున్నాడంట? కడుగుతున్నాడు. ఎలా మారిపోయి కడుగుతున్నాడు? అసలు కాళ్ళు ఎవరు కడుగుతారు? పెద్దోళ్ళు కాళ్ళు అవి నా మాటిగా దొరుకుతుందా? యజమానుల పాదాలు దాసులు కడుగుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఎంతగా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అయ్యారంటే తన శిష్యులుగా పిలువబడుతున్న వాళ్ళందరి పాదాలు కూడా సర్వశక్తి కలిగిన వాడిని కదా. రే నాకున్న శక్తిని బట్టి మీరు అందరూ కూడా వచ్చి నా కాళ్ళు కడగండి అంటే వాళ్ళు ఎవరు మాట్లాడతారా? సైలెంట్గా వచ్చి ఏం చేస్తారా? వాళ్ళందరూ సైలెంట్ కడిగి వెళ్ళిపోతారు. ఎవడైనా సరే ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆయన అంతగా నమ్మి వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన చేస్తున్న పని చూడు ఒకసారి. ఎంతగా తాను దీనుడుగా మారిపోయాడు, ఎంతగా దీన స్వభావాన్ని ధరించుకున్నాడు. నేను ఒక మాట చెప్పిన, ఈరోజే ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఎక్కడ దాకేందుకు అబద్ధం ఆడద్దు. నాకు బయట మీరు సమాధానం చెప్పగలరు. గుండు పెట్టి చేసుకుని నీకు నువ్వు సమాధానం చెప్పు. ఇక్కడ కూర్చుని నీవు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరి పాదాలు కడగాలని నేను అంటే కడుతావా? నా మాట నీకు అర్థమైందా? మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న వాళ్ళందరూ ఒకరి పాదాలు ఒకరు కడుక్కుందామంటారు. కడుతారా మీరు? కడుతారా? చెప్పడారా? కడుతారా? ఆయన ఎలా కడిగడం ఉంది తెలుసా? ఒక్కొక్కరు పాదములు పట్టుకుని పళ్ళెంలో పెట్టుకుని వాటిని కడిగి తువాలుతో దాన్ని ఏం చేశాడంట? ప్రతి ఒక్కరిని తుడిచాడు. మీరు చేస్తారా పని? మనం చేస్తున్నామా? ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేయలే. మనం చేయగలుగుతున్నామా పని? మనం కడుగుతా గాళ్ళు కడగమంటే ఇప్పుడు ఒక నీళ్ళేసి లైక్ నడిచి ఇది మన పరిస్థితి. ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తారు సార్? క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగినది అని అంటే ఎలాంటి మనసు అయ్యా దేవుడు కలిగినది అని అడిగారు చెప్పనా? దాసుని మనస్సును ఆయన కలిగినాడు. దాసునికి కలిగిన మనసు ఎలా ఉన్నది? ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక దాసుడికి కలిగిన మనస్సు, ఎలాంటి మనసు దాసుడు కలిగి ఉంటాడు? అసలు దాసుడు చేసే పనులు ఎలా ఉంటాయి తెలుసా? నిజంగా దేవుడు కలిగిన మనస్సు, దాసుని మనసు ఆయన కలిగినాడు కనుక మేము ఆ దాసుని మనస్సు మేము కలిగి ఉంటామని అంటే దాసుడికి ఉండాల్సిన స్వభావం అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం త్వరగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దాసులారా మీరు యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ యజమానులైన వారికి విధేయులైనడి, మనుష్యులను సంతోషపెట్టినట్లు చేయనట్లు కంటికి కనబడుటకు మాత్రమే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అనే మాట కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక దాసునికి కలిగిన మనస్సు ఇక్కడ చెప్తా ఉంటాడు అపోస్తలుడైన పౌలు. ఒక దాసుడు ఎలా ఉంటాడు తెలుసా? నిజంగా ఒక దాసునికి కలిగిన మనస్సు ఎలా ఉంటుందో ఇక్కడ మాట్లాడుతూ అంటాడు. ఎందుకు ఎఫెసీ పత్రికలో ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆ రోజుల్లో ఉండే దినాల్లో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ ప్రాంతంలో అతడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడంట ప్రతి కుటుంబంలోని ఎవరెవరు ఉండేవారంటే పెద్దవాళ్ళు ఉండేవారు, తల్లిదండ్రులు ఉండేవారు, పిల్లలు ఉండేవారు. అదే ఇంట్లో పని వాళ్ళు కూడా ఉండేవారు. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ వెళ్ళగలిగితే, ఈస్టర్న్ కంట్రీస్ వెళ్ళగలిగితే కొన్ని దేశాల్లో పని వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి దుబాయ్ దేశాల్లో, సౌదీలోను, మస్కట్లోను పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆ రోజున్న దినాలలో వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే పరిస్థితి ఎలా ఉండేది అంటే ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది కాదని చెప్పట్లే. ఇప్పుడు ఇదంటే పల్లెటూరు కాబట్టి మన ఇంట్లో పెద్దగా పని వాళ్ళు ఎవరు కనిపించరు, కానీ బాగా ఆస్తి పరుల ఇంట్లో ఖచ్చితంగా పని వాళ్ళు అనేవాళ్ళు కనబడతారు. ఇప్పుడు ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ఇప్పుడు ఆ పని వాళ్ళకు ఉండే స్వభావాన్ని ఇక్కడ చెప్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. దాసులారా మీరు ఎలా ఉండాలి తెలుసా? యథార్థమైన హృదయం కలిగిన వారయ్యండి, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి మీరు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి అనే మాట చెప్తాడు. ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చెప్తున్నాడు మాట. తల్లిదండ్రులకు చెప్పాడు మీ పిల్లల్ని ఎలా పెంచాలో మాట్లాడాడు. పిల్లలకి చెప్తూ వచ్చాడు మీ తల్లిదండ్రులు మీరు సన్మానించగలిగితే మీరు దీర్ఘాయువు కలిగిన వారి ఉంటారన్నాడు. ఇంట్లో ఉండే పని వాళ్ళతో మాట్లాడుతుంటాడు. దాసులారా మీ యజమానులైన వారికి మీరు ఎల్లప్పుడూ విధేయులై అనే మాట చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. మీ యజమానులైన వారికి మీరు ఎలా ఉండాలి? విధేయులై ఉండండి అని
అని చెప్తూ ఇంకొక మాట మాట్లాడతాడు, మీ యజమానులకు మీరు విధేయులై ఉండి. రెండవది మాట మాట్లాడుతూ, కంటికి కనబడినట్లు మీరు పనులు చేయక క్రీస్తు దాసులు అని మీరు ఎరిగి ప్రభు చిత్తమును బట్టి మీరు ఏం చేయాలి తెలుసా? ఇష్టపూర్వకముగా మీరు చేసే సేవ చేయాలని మాట అంటాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. దాసులకు ఉండే రెండు వాటిని ఇక్కడ చెప్తున్నాడు. నెంబర్ వన్ మొదటిది, యజమానుడికి ఎలా ఉండాలంట? విధేయత కలిగిండి. యజమానుడికి విధేయత కలిగిండి. రెండవది, మీరు చేసే సేవ, మీరు చేసే పరిచర్య, మీరు చేసే పని, ఆ ఇంట్లో మీరు ఏ పని అయితే చేస్తున్నారో, మీ ఇంట్లో మీరు ఏ పని అయితే చేస్తున్నారో అది మీరు ఎలా చేయాలంట? ఇష్టపూర్వకంగా చేయండి. ఇష్టపూర్వకంగా చేయండి. అక్కడ ఇంకో మాట అంటాడు, కంటికి కనపడవలనని కాక. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఆ రోజున్న మనుషులకి అదే పరిస్థితి, ఈ రోజున్న మనుషులకి కూడా అదే పరిస్థితి. ఏదైనా పని చేయాలంటే 10 మంది చూడాలి. మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే ఫ్రంట్ లైన్లో ఉండడానికి ఇష్టపడతామే తప్ప ముందుండి అందరూ కనపడాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నేను పాట పాడితే అందరూ మెచ్చుకోవాలి, నేను పాలికిస్తే అందరూ మెచ్చుకోవాలి, నేను ఏదైనా పని చేస్తే అందరూ మెచ్చుకోవాలి. ఇంకొద్ది మంది ప్రజలు ఉంటారు ఎలా ఉంటాయంటే ఆడి పని ఆడి చేసుకున్నప్పుడు కూడా ప్రజలు చూసారు, బాబు ఎంత బాగా చేసామని చెప్పాలి, లేదా ఆడు పని చేయడు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఇక్కడ సెలవిస్తా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఇక్కడ, సంగమా నీకు నాకు చెప్తున్న మాట తెలుసా? మనము చేయు ప్రతి పని కూడా ఇష్టపూర్వకముగా దేవుని సన్నిధిలో మనం చేసే వరకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి దాసుడు చేసే పని ఎలాంటి ఇష్టపూర్వకముగా చేయాలి. ఇప్పుడు దేవుడు ఆ కాళ్ళు కడిగే పని చేస్తున్నప్పుడు, శిష్యులందరినీ కూడా నిలబెట్టుకుని కాళ్ళు కడుగుతున్నప్పుడు ఏమన్నా బలవంతంగా చేయించారు ఆయన చేత? చెప్పిన ఒక మాట, ఆయనగానే చేశాడు. రెండవది, ఇష్టపూర్వకముగా చేసుకొచ్చాడు. నెంబర్ 2, తండ్రికి విధేయుడై ఉన్నాడు. మన యజమానుడు క్రీస్తు కనుక యేసు ప్రభు తండ్రికి విధేయుడై చేశాడు. ఇప్పుడు మనందరము చేయాల్సిన పని తెలుసా? మన యజమానుడు క్రీస్తు కనుక మన యజమానుడైన దేవునికి మనం విధేయత కలిగిన వారమై, మన యజమానుడైన క్రీస్తుకు మనం విధేయత కలిగిన వారమై, మనం చేయు ప్రతి పరిచర్య కూడా మనం ఇష్టపూర్వకముగా దాసులము వలె మనం జరిగించి చూడాలి. దాసుడు ఎప్పుడు కూడా కంటికి కనపడాలని చేసేవాడిగా ఉండడం. నా మాట నీకు అర్థం అవుతుందా? కొంచెం మీకు అర్థం అవుతుంది. ఇందాక మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తాను. పాలేరు అన్న మాట అన్నా కదా, ఆ పాలేరు అన్నవాడు ఆడి పనాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప మా యజమానుడు వచ్చాక చూద్దాంలే, 10 మంది అందరినీ నిలబెట్టినప్పుడు అందరూ చూస్తున్నప్పుడు చేద్దాం అనుకుంటాడు. చెప్పండి ఒకసారి, అనుకుంటాడా? ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను సార్? దేవుని సన్నిధిలో నీకు అప్పగించబడిన పరిచర్య కానీ, దేవుని సన్నిధిలో నువ్వు చేసే పరిచర్య కానీ, దేవుని కొరకు నువ్వు ఏదైనా చేసేది కానీ, నన్ను ఒకటి పిలవాలి, నాకు ఒకటి అప్పచెప్పాలి, నాకు ఒకటి చెప్పి చేయించాలి, లేకపోతే నాకు ఘనత ఇవ్వాలి, నన్ను అందరూ కూడా చప్పట్లు కొడుతూ అభినందిస్తూ ఉంటే, నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే నేను చేస్తాను. ఇది దాసుని మనసు కాదు. ఇది దాసుని మనసు కాదు. దాసుని మనసు ఎప్పటికీ కాదు. దాసుడు ఎప్పుడు కూడా కంటికి కనపడవాలని చేయడు. ఇక్కడ అదే చెప్తాడు, కంటికి కనపడవాలని కాక, ఆ మాట చెప్తాడు, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు ఇష్టపూర్వకముగా సేవ చేయడం అనే మాట అంటాడు. ఇష్టపూర్వకంగా చేయండి. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను, మీరు జాగ్రత్తగా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, నేను త్వరగా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఎంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను కనుక నుంచి చాలా స్పీడ్గా మూవ్ అవుతాను. చాలా సంగతులు మీకు చెప్పాలి కనుక రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే అక్కడ ఒక చిన్నది కనపడుతుంది. నయమాను ఇంట్లోకి తీసుకుని వచ్చిన తర్వాత నయమాను ఇంట్లో పనిచేయడం మొదలు పెట్టిందంట. నమ్మకంగా ఆ చిన్నది పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, నమ్మని గుర్తుపెట్టుకో, నమ్మకంగా ఆ చిన్నది పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా? యజమానుడికి కుష్ఠరోగం ఉందని తెలుసు. యజమాని కుష్ఠరోగం ఉందని తెలుసు. దానికి రెక్టిఫికేషన్ ఎలా చేయాలో కూడా ఈ బిడ్డకు తెలుసు. ఎలా అది స్వస్థత కలుగుతుందో, ఆ వ్యాధి ఎలా పోతుందో, అతడు ఎక్కడికి వెళ్ళగలిగితే అతడు స్వస్థపరచబడతాడో, ఎక్కడికి వెళితే దీవెనకరంగా ఉండగలుగుతాడో, ఈ విషయాలన్నీ కూడా దాసురాలుగా ఉన్న చిన్న బిడ్డకి తెలిసినప్పుడు బయటికి వెళ్ళి, హలో నీకు మాట చెప్పాలా, అందరూ కూడా రండి, లైన్ లో నిలబడండి, మీకు విషయం చెప్తాను, మా యజమానుడు ఒంట్లో బాలేదు, మా యజమానుడు కుష్ఠరోగం ఉంది, వాడు మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, కాబట్టి వాడిని వెళ్ళమని చెప్పండి. అరే నీకు చెప్తున్న మాట ఒకటి, యజమానుడా నువ్వు వెళ్ళు అని చెప్పేసి బోల్డ్ అడవుడు చేసిందా? చెప్పు నాకు ఒక మాట. హడావుడు ఎక్కడ కూడా కనిపించదు. సైలెంట్ గా వెళ్ళి యజమానురాలతో చెప్తుంది, అమ్మా నా యజమానుడు బాధలో ఉండడం నాకేమాత్రం సంతోషం లేదు, నా యజమానుడికి నేను విధేయురాలైనాను, నా యజమానుడి సంతోషాన్ని కోరే బిడ్డగా నేను ఉన్నాను, నా యజమానుడు ఆనందించాలని నేను కోరుతున్నాను. నా యజమానుడు బాధలో ఉంటే, నా యజమానుడు దుఃఖంలో ఉంటే, నా యజమానుడు ఇబ్బందులో ఉంటే, నా యజమానుడు అనారోగ్యంలో ఉంటే నేను చూసి ఎలా సంతోషించగలుగుతానమ్మా? ఒకవేళ నన్ను బానిసగా తీసుకొచ్చినా, నన్ను దాసురాలుగా తీసుకొచ్చినా, నన్ను ఇంట్లో పనికి పెట్టుకున్నా, నేను కోరుతున్నదల్లా నా యజమానుడు సంతోషించాలని నేను ఆశపడుతున్నాను. సో కాబట్టి ఒక పని చేయమనమ్మా, నా యజమానుడు నా ఊర్లో ఉన్న ఒక దైవజనుడి దగ్గర ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నానమ్మని చెప్పడం మొదలుపెట్టి దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా.
నా ప్రాంతమున ఎలీషా దగ్గర, నా దైవజనుడి దగ్గర నా యజమానుడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాననే మాట అన్నది. ఆ మాట చాలా సైలెంట్ గా చెప్పుకుంటూ వచ్చింది. ఎగ్జిబిట్ చేయలే, మనుషులకు కనపడవాలని చేయలేదు. ఆ ఇంట్లో ఆమె చేసిన ప్రతి పని నువ్వు గమనించగలిగితే మనిషి కనిపించట్లే, కానీ మనిషి చేస్తున్న పనులన్నీ కూడా చాలా సౌండ్ చేస్తున్నాయి బయట. నా మాట నీకు అర్థమవుతుందా? ఒక దైవజనుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు, మనం చేసే పరిచర్యలో, మనం చేసే పనులలో, మనం చేసే కార్యాలలో మనం కనిపించకపోయినా పర్లే, మనం చేసే పనుల వల్ల అనేక మంది దేవుని సన్నిధిలో ఆయన కనపరచగలిగితే ఇంకంతకంటే దీవెనకరమైన స్థితి కూడా లేదంటాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి నేను అంటాను, ఆ దాసురాలుగా చేరిన ఆ చిన్న బిడ్డ, పనామగా చేరిన చిన్న బిడ్డ, ప్రపంచానికి ఆ అమ్మాయి పేరు తెలియదు, కానీ నేను ఒక మాట చెప్పిన, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక ఉన్నతమైన రీతిలో కనపరచబడుతుందని నేను అంటాను. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక ఉన్నతమైన రీతిలో నయమానుకి, సిరియా దేశానికి నిజమైన దేవుడిని పరిచయం చేసిన బిడ్డ, చిన్న బిడ్డ. దేవుడికి స్తోత్రం. ఒకసారి సిరియా దేశానికి తెలీదు దేవుడి శక్తి ఏంటో, దేవుని ఔన్నత్యం ఏంటో. వాడు ఎంతో మంది వైద్యులకు చూపించుకున్నా కూడా ఉపయోగం లేకపోగా ఇంకా నా బ్రతుకింతే అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డ చెప్తున్న మాట తెలుసా? అరే నాయన, నీ బ్రతుకెలా ఉండాల్సిన పని లేదు, నువ్వెంత దుఃఖంలో నలిగిపోవాల్సిన పని లేదు, నువ్వెంత వేదనలో నలిగిపోవాల్సిన పని లేదు, నీ జీవితకాలం ఇదే ఇబ్బందుల్లో పడాల్సిన పని లేదు. ఇదిగో నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, నీ బ్రతుకు మార్చగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, శక్తివంతుడైన దేవుడు ఒకడు ఉన్నాడు అని చెప్పి పరిచయం చేసింది. నేను అంటాను, లోకంలో ఆమెకు ఘనత కలగలేదేమో కానీ ఆమె చేసిన పరిచర్య ఇష్టపూర్వకముగా సేవ చేసింది కనుక, తమ యజమానులకు విధేయురాలై సేవ చేసింది కనుక, నిజమైన దాసురాలుగా బ్రతికింది కనుక, నేను అంటాను పరలోకములో ఉన్నతమైన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చి ఉంటాడని నేను అంటాను. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. యోసేపు జీవితాన్ని మనం గమనించగలిగితే కనిపించదే. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఒక దాసునిగా కొనిపోయినప్పుడు, ఒక దాసునిగా కొనుక్కుని సేవకుడిగా కొనుక్కుని తీసుకెళ్ళిపోయినప్పుడు, తాను పని అందరిలో హెచ్చించబడాలని కోరుకోలే, నమ్మకంగా యజమానుడికి విధేయుడై తన పంటను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీరు ఎలా చెప్పగలరు సార్ అంటే, పోతిఫర్ భార్య వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు చెప్తున్న మాట తెలుసా? అమ్మా, నా యజమానుడు ఇంట్లో ఉన్నవన్నీ కూడా నా చేతికి అప్పగించాడు, ఏముందో ఏం లేదో చూసుకునే పని ఆయనకి లేకుండా నేను చూసుకుంటానని నాకు అప్పగించాడు, నిన్ను తప్ప మరి మిగిలిన వాటన్నింటినీ కూడా నాకు అప్పగించాడు. నువ్వు నా యజమానురాలు అమ్మా, నీ మీద నాధిపత్యం చాలాయించకూడదు, నిన్ను నేను లోపరుచుకోకూడదు, నీకు నేను లోబడి ఉండాలి తప్ప నేనేమాత్రము కూడా నా యజమానుడికి నేను ద్రోహం చేయలేను, నా యజమానుడికి నేను అపకారం చేయలేను, నా యజమానుడికి నమ్మక ద్రోహాన్ని నేను చేయలేను. యజమానుడి సంతోషాన్ని కోరుకోవడానికి, అవసరమైతే నా మీద నిందేసుకోవడానికి కూడా నాకు ఇష్టమే. నా యజమానుడి కోసం నా మీద నిందేసుకోవడం కూడా నాకు ఇష్టమే. నా యజమానుడి కోసం నేను ఇబ్బంది పడడం కూడా నాకు ఇష్టమే. నాకు 2 యజమానులు ఉన్నారు. నెంబర్ 1, ఇక్కడ పోతిఫర్ యజమానుడిగా ఉన్నాడు, వాడి విషయంలో నమ్మకంగా ఉండాలి. నా దేవుడని యెహోవా నాకు యజమానుడిగా ఉన్నాడు, ఆయన సన్నిధిలో నేను పవిత్రంగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆయన సన్నిధిలో పవిత్రత కలిగి ఉండడానికి, ఇక్కడ నేను నమ్మకత్వాన్ని కలిగి ఉండడానికి, నేను ఏమాత్రము నీతో పాపమునకు నేను ఒప్పుకోలేదు. సారీ నేను ఆ పని చేయలేను. అతని నమ్మకత్వాన్ని మనం గమనించగలిగితే, విధేయుడై యజమానుడి దగ్గర ఉన్నాడు. నెంబర్ 2, తాను చేసిన ప్రతి పని కూడా ఎలా చేశాడంట? ఇష్టపూర్వకంగా చేశాడు. నా మాట నీకు అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న ప్రతి పని నువ్వు ఇష్టపూర్వకంగా చేయగలుగుతున్నావా? అదే పని అయినా కానీ, దేవుడు నీకు అప్పగించిన ఏ పని అయినా కానీ, నీకు చదువుకునే పని ఇచ్చాడు దేవుడు, చదువు, ఇష్టపూర్వకంగా చదువుకో. లేకపోతే నీకు వ్యాపారం ఇచ్చాడా, లేకపోతే నీకు ఇంట్లో పని చేసుకునే పరిస్థితి ఇచ్చాడా, లేకపోతే నువ్వు సొంతకి కలిసి నువ్వేదైనా ఉద్యోగం దేవుడికి ఇచ్చాడా, నీకు ఏ పని ఇచ్చినా కూడా మనకు అప్పగించిన పనిని మనం ఎలా చేయాలి చెప్పాలి. ఎలా చేయాలి? ఎంతసేపు తిట్టుకుంటూ చేసే చిన్నదానికి పెద్దదానికి తిట్టుకుంటూ ఇసుకుంటూ చేస్తూ ఉంటే అది నిజమైన దాసుని స్వభావము కాదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు చాలా మాటలు, చాలా ఇబ్బందులు, చాలా శోధనలు, చాలా పరిస్థితులు ఆయన ఎదుర్కొంటూనే వచ్చాడు. కానీ ఎక్కడ కూడా ఆయన తన పని మీద తాను విసుక్కున్నది ఎక్కడైనా కనిపిస్తుంది నీకు? చెప్పలేరా? కానీ మీలో కొద్దిమందికి మీరు చేసే పనుల మీద ఎంత తీసుకొచ్చేస్తుందంటే, మనం చేసే పనుల మీద తీసుకొచ్చేస్తుంది, మనల్ని ఎవరైనా పని చేయమని తీసుకొచ్చేస్తుంది, లేకపోతే మనకి ప్రార్థన అంటే తీసుకొచ్చేస్తుంది, దేవుని సన్నిధిలో పరిచర్య అంటే తీసుకొచ్చేస్తుంది, దేవుని సన్నిధిలో ఏ చిన్న పని చేయాలన్నా, దేవుని సముఖంలో ఏ చిన్న పని చేయాలన్నా అన్ని నాకే చెప్తారు అనుకునేవాడు కొద్దిమంది అయితే, నేనేదో చేయాలి అనుకునేవాడు కొద్దిమంది అయితే, నేనే చేయాలా అనుకునేవాడు కొద్దిమంది అయితే, నాకు చెప్పమని చేయలేదు కదా అనుకునేవాడు కొద్దిమంది అయితే. ఇన్ని రకాలైన పరిస్థితులు మధ్యలో ఉంటున్నప్పుడు దేవుని వాక్యానికి చెప్తున్న మాట తెలుసా? యేసు ప్రభుగా పనిచేయమని ఎవరు చెప్పలే, కానీ తన్ను తాను దాసునిగా చేసుకుని
ఆ పనిని ఇష్టపూర్వకంగా దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి క్రీస్తులకు కలిగిన మనస్సు మీరును కలిగిండి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకే ఒక మాట తెలుసా? అందుకని దేవుడు మాట్లాడుతూ తను చేసిన పరిచయం అంటాడు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు ఎలా ఉండాలంట? దాసుడై ఉండాలి. దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు హెచ్చించబడాలని కోరుతూ ఉంటే, నువ్వు ఘనపరచబడాలని కోరుతూ ఉంటే గుర్తుపెట్టుకో బిడ్డ, ఘనత అనేది లేకపోతే హెచ్చింపు అనేది మనుషుల దగ్గర నుంచి వస్తే దాని వల్ల ఉపయోగం లేదు. కానీ నువ్వు దాసుని స్వరూపాన్ని ధరించుకుని, నేను దేవుని దాసురాల్ని, నేను దేవుని దాసుని, నేను దేవుని బిడ్డను, దేవుని సన్నిధిలో నేను దాసునిగానే ఉంటాను, నేను కనిపించకపోయినా పర్వాలే, నా పని కనిపిస్తే చాలు, నేను వినిపించకపోయినా పర్వాలే, నా పనిని బట్టి దేవునికి మహిమ కలిగితే చాలు అని నువ్వు సాగిపోగలిగినప్పుడు నేను అంటాను, ఆ హెచ్చింపు, ఆ ఘనత అనేది ఖచ్చితంగా దేవునికి అనుగ్రహించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కనపరచడం మొదలు పెడితే, నువ్వు ఆయన పరిశుద్ధ దినమును కనపరచడం మొదలు పెడితే, నువ్వు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని కనపరచడం మొదలు పెడితే ఆయన నిన్ను కనపరుస్తాడు. దేవుడు వాక్యం చెప్తున్న సత్యం అది. అందుకంటే మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరుతాడో వాడు ఆఖరి వాడిగా ఉండాలి, పరిచారకుడిగా ఉండాలి. మీలో ఎవడు హెచ్చింపు కోరతాడో, మీలో ఎవడు ఘనత కోరతాడో, మీలో ఎవడు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఇష్టపడతాడో వాడు దాసుడై ఉండాలనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఒక పని నీకు అప్పగించినప్పుడు నేను అంటాను, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, అది పరిచర్య కానీ, అది ప్రార్థన కానీ, అదేదైనా కానీ పని ప్రారంభించే మునుపు ప్రార్థనతో ప్రారంభించగలగాలి, పని జరిగించుకుంటూ వెళుతున్నప్పుడు ప్రార్థనతో కొనసాగించగలగాలి, పని ముగించేటప్పుడు ప్రార్థనతో ముగించగలగాలి. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, యేసయ్య తాను చేసిన పరిచర్య ఎలా కనబడుతుంది? ఆయన పరిచర్య ప్రారంభంలో 40 దినాల ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన కనబడుతుంది. ఆయన పరిచర్య చేస్తున్న దినములన్నీ కూడా ప్రార్థనతో కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఇక చనిపోతూ ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకునేటప్పుడు కూడా ప్రార్థనతోనే ఆ పని ముగించినట్లుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దాస్యత్వము కలిగి మనం దాసులముగా మనం బ్రతకగలిగినప్పుడు, దేవుని సన్నిధిలో దాసుని స్వరూపాన్ని ధరించుకుని మనం బ్రతకగలిగినప్పుడు నేను అంటాను, క్రీస్తు పోలికలో మనం బ్రతకగలుగుతాం. ఇది దాసులుగా బ్రతకడం అంటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా, దాసులుగా బ్రతకడం అని అంటే అదేదో నిన్ను నువ్వు పనిదానిగా చేసుకుని ఇంకా నాకు ఎవరు విలువెవరో అనుకున్నట్లుగా బ్రతకడం కాదు. ఇది ఎవరి పోలిక? ఇది చెప్పాలి, ఎవరి పోలిక? ఎవరి కలిగే మనసుది? దేవుని కలిగిన మనసు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చదవగలిగితే ఒక దాసుడు మనకు కనబడతాడు. ఆదికాండము 24వ అధ్యాయం త్వరగా చూడండి ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 5వ వచనం. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒక స్త్రీ ఇష్టపడకపోతే, నువ్వు బయలుదేరి వచ్చిన దేశములకు నేను కుమారుని తీసుకుని పోవాలనా అని అడిగినప్పుడు అబ్రహాము అంటున్నాడు, అలా కాదు నాయన, నువ్వు తీసుకెళ్ళకూడదు నాయన అని చెప్పేసి అంటున్నాడు. 9వ వచనం. అప్పుడు ఆ దాసుడు తన యజమానుడుగా అబ్రహాము తొడ కింద చేపెట్టి ఈ సంగతి విషయం ఏం చేశాడంట? ప్రమాణము చేశాడనే మాట కనబడుతుంది. వెళ్ళాడు, పనంతా కూడా కొనసాగించుకుని వెళ్తున్నాడు. సరే, జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము తన పనివాడైన, తన దాసుడైన, పెద్ద దాసుడైన ఎలియాజరుకు అప్పగిస్తున్న మాటది. ఎలియాజర్, నువ్వు ఒక పని చేయాలి నాయన. ఏం చేయాలో చెప్పండి సార్ అని చెప్పేసి అంటే, ఇదిగో నా కుమారుడైన ఇస్సాకుకు వివాహ వయసు వచ్చింది కనుక నువ్వు వెళ్ళి ఒక కుమార్తెను, ఒక స్త్రీని నా ఇంటికి నువ్వు తీసుకురావాలని చెప్పేసి అంటే, ఒక పనిని అప్పచెప్పేసి వదిలేస్తాడు అబ్రహాము. ఒక పనిని అప్పగించింది. సర్లే ఎలియాజరు చూసుకుంటాడే అని చెప్పేసి వదిలేసినప్పుడు ఎలియాజరు వెళ్ళాడంట. వెళ్ళి ఆయన నడిపిస్తున్న విధానం గమనించండి, ఆయన నడుస్తూ వెళుతున్న విధానం గమనించండి. వెళ్ళాడు, ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలీదు. నువ్వు పలానా వాళ్ళని తీసుకురా, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే బాగుండేదేమో, కానీ ఆ పని ఏం చెప్పలే. చెప్పిన మాట ఒకటే, వెళ్ళాలి, ఇస్సాకు కొరకు ఏం చేయాలా? ఒక అమ్మాయిని తీసుకురావాలా, పలానా వాళ్ళు తీసుకురా, ఎంత హైట్ ఉండాలి, ఇలాంటి కలర్ ఉండాలి, ఎంత చదువుకుని ఉండాలి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇలాంటి కుటుంబం ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పుంటే బాగుండేదేమో, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తే బాగుండేదేమో. కానీ డీటెయిల్స్ అని చెప్పాడా? చెప్పడారా? ఏ ఒక్క డీటెయిల్ కూడా లేదు అక్కడ. ఏ ఒక్క డీటెయిల్ కూడా చెప్పలే. చెప్పేది ఒకటి, నువ్వు వెళ్ళాలి, ఒక స్త్రీని ఎన్నుకోవాలి, జాగ్రత్తగా తీసుకురావాలి. అబ్రహాముకున్న నమ్మకం ఏంటయ్యా అని అడిగితే, నా దాసుడికి తెలుసు నేను ఎలాగైతే సంతోషించగలుగుతాను, నా దాసుడికి తెలుసు కుటుంబ పరిస్థితులు ఏంటో, నా దాసుడికి తెలుసు ఇక్కడ భక్తి విధి విధానాలు ఏంటో, నా దాసుడికి తెలుసు ఇక్కడ స్థితిగతులు ఏంటో, ఇవన్నీ కూడా దాసుడికి తెలుసు కనుక. ఇంకొక మాట చెప్పనా, దాసుడికి ఇంకొక విషయం తెలుసు అని అబ్రహాముకు తెలుసు. ఏంటి? యజమానుడికి తెలిసిన విషయం తెలుసా? నా దాసుడు ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టడం, నా దాసుడు ఎప్పుడు కూడా నాకు దుఃఖాన్ని కలిగించేయడం, నా దాసుడు ఎప్పుడు కూడా నా సంతోషాన్ని కోరతాడని అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకు తెలుసు కనుకనే ఒక పని అప్పచెప్పాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. నేను ఒక మాట అంటాను, దేవుని బిడ్డ, నేను ఒక మాట అంటాను. దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక తలాంతులు ఇచ్చాడే,
దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక బాధ్యతనిచ్చాడే, దేవుడు నిన్ను నమ్మి నీకు కృపనిచ్చాడే, దేవుడు నిన్ను నమ్మి నీకు కుటుంబాన్ని ఇచ్చాడే. దేనికో తెలుసా? ఆ కుటుంబాన్ని బట్టి, ఆ తలాంతుని బట్టి, అప్పగించబడిన పనిని బట్టి నువ్వు ఖచ్చితంగా నీ యజమానుడైన దేవుడిని సంతోషింపచేయగలుగుతావు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నీ యజమానుడైన దేవుడిని సంతోషింపచేయగలుగుతావు అని. కానీ ఎంతమంది మన యజమానుడిని సంతోషింపచేయగలుగుతున్నాడు? ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన చేస్తున్న పనులు చూడండి. ఎవరిని సెలెక్ట్ చేయాలి? అమ్మా చదువుకున్న వాళ్ళు ఎవరు, డబ్బున్న వాళ్ళు ఎవరు, ఇవేం అడగట్లే. ఇవేమి కాదు. యజమానుడి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో అదే దాసుడు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం నేర్చుకున్నాడు యజమానుడి దగ్గర? ఆదికాండం 22వ గమనించగలిగితే బయటకు వచ్చిన వెంటనే ఒక బలిపీఠానికి ప్రార్థన చేశాడంట అబ్రహాము. అటు తర్వాత కరువు తీరిపోయిన తర్వాత 13వ అధ్యాయంలో ప్రార్థన చేశాడంట. లోతు కుటుంబాన్ని విడిపించుకుని వచ్చిన తర్వాత మరలా బలిపీఠం కట్టి 15వ అధ్యాయంలో ప్రార్థన చేశాడంట. అటు తర్వాత ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడాలని 17వ అధ్యాయంలో మరలా ప్రార్థన చేసి బలిపీఠం కట్టినట్లుగా కనబడుతుంది. 18వ అధ్యాయంలో దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా కనబడుతుంది. 19వ అధ్యాయంలో దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా కనబడుతుంది. ఈ విషయాలన్నీ తన దాసుడైన ఎలియాజరు చాలా స్పష్టంగా చూశాడు కనుక ఇప్పుడు నేర్చుకున్న విషయం తెలుసా? నా దాసుడు ఎల్లప్పుడూ, నా యజమానుడు ఎల్లప్పుడూ ఏ విషయం కొరకైనా ప్రార్థనలో కనిపెడతాడు కనుక నా యజమానుడికి దాసుడైన నేను కూడా ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయాలని అలవాటు అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి అందుకే 11వ వచనం ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తెలుసా? ఒంటెలను మోకరింపజేసి నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము నీవు చూపు ప్రభు అని చెప్పేసి పని ప్రారంభించక మునిపే అతను ఏం చేస్తా ఉన్నాడు? బైబిల్ ఉందో తెలుసా? అతను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. 11, 12 వచనాల్లో 26వ వచనంలో మరలా ప్రార్థన కనబడుతుంది. ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమానుడు దేవుడని యెహోవా స్తుతింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. లాబాన్ ఇంటికి వెళ్ళి, అటు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్న మాట. అటు తర్వాత ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే 52వ వచనం అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి మరలా ప్రభువుని కనపరచడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అతను చేస్తున్న పనులన్నీ కూడా నువ్వు గమనించుకుంటూ వెళ్ళగలిగితే యజమానుడి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో, యజమానుడు చేస్తున్న ప్రతి విషయము కూడా తాను యజమానుడు లేని సమయంలో ప్రార్థనలో కొనసాగిపోతున్నాడు. నేను అంటాను, మన యజమానుడు మనకి ఏం నేర్పించాడో ఆ యజమానుడు నేర్పించినట్లుగానే దాసులుగా మనం సాగిపోవాలి. మన యజమానుడు మనకి నేర్పించింది తెలుసా? దీన మనస్సు కలిగి ఉండమని నేర్పించాడు మనకి. మన యజమానుడు మనకి నేర్పించింది తెలుసా? ప్రార్థనను నేర్పించాడు మనకి. మన యజమానుడు మనకి నేర్పించింది తెలుసా? ఇష్టపూర్వకముగా మనం చేసే ప్రతి పని చేయడం నేర్పించాడు మనకి. మన యజమానుడు మనకి నేర్పించింది తెలుసా? మనుషులకు కనపడవాలని కాక నమ్మకముగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేర్పించాడు మనకి. మన యజమానుడు మనకి నేర్పించింది తెలుసా? యథార్థమైన జీవితాన్ని జీవించడం నేర్పించాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి అందుకంటాడు, క్రీస్తులకు కలిగిన మనస్సు మీరును కలిగిండుడని చెప్పడానికి గల కారణం అదే. ఎలాంటి మనస్సు అయ్యా అది అని అంటే, మొట్టమొదటిది మీతో మాట్లాడుతున్నాను, అది దాసునికి ఉన్న మనస్సు, దాసుని స్వరూపమును ధరించుకున్న మనస్సు. రెండో మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుదాం. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఈ మాట జాగ్రత్తగా చదువుదాం. ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడే తన్ను తాను ఏం చేసుకున్నాడంట? తగ్గించుకున్నాను అనే మాట చూడొచ్చు. చేతులు పైకి దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి మొదటిది దాసుడిగా మారిన మనస్సు, రెండవది ఇక్కడ కనపడుతుంది తన్ను తాను తగ్గించుకున్న మనస్సు కనపడుతుంది. హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు పైకి చేద్దాం ఒకసారి అందరూ చేద్దాం. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్న మనస్సు కనపడుతుంది. యేసును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఒకటి దాసుని స్వరూపాన్ని ధరించుకున్న మనస్సు, దాసునిగా మారిన మనస్సు. రెండవది తగ్గించుకున్న మనస్సు. ఏ మనసుది? తగ్గింపును కోరిన మనస్సు, తగ్గించుకున్న మనసు కనుక తన్ను తానే తగ్గించుకున్నాడు. తన్ను తానే. ఇంకొకరు ఎవరు తగ్గించలేదు ఆయన, ఇంకొకరు ఎవరు తక్కువ చేయలేదు. మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడినప్పటికీ ప్రభు కోసం మనకి బైబిల్లో కనిపిస్తున్న మాట తెలుసా? ఆయన మహిమను విడిచి తన్ను తానే తగ్గించుకున్న మనస్సు ఆయనది. దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన మనస్సు కూడా అదే. మనకు మనముగా ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగిన మనస్సు మనకు కావాలి. యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఇద్దరు ఒక రోజు వచ్చారంట ప్రార్థన చేసుకోవడానికి. ఇద్దరు ఒక రోజు ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఇలా ప్రార్థన చేస్తున్నారంట. ఒకడు అన్నాడంట, ప్రభా ఇదిగో నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను ప్రభా, అన్నింటిలో 10 భాగం తీస్తున్నాను ప్రభా, నేను ఏది కూడా తక్కువ చేయలేను ప్రభా,
నీ సన్నిధిలో యథార్థంగా ఉంటున్నాను ప్రభా, అన్ని ఆజ్ఞలు కూడా నేను అనుసరిస్తున్నాను ప్రభా, నాకు ఏ లోటు కూడా లేదు ప్రభా, కనీసం ఈడికి లాకుండా నేను ఉండలేదు ప్రభా, వీడు చూడు ప్రభా ఎలా కనపడుతున్నాడు, చండాలంగా కనపడుతున్నాడు ప్రభా, వీడు ఎలా ఉన్నాడు ప్రభా, అలాగ ఉన్నాడు ప్రభా అని చెప్పి సుంకరు చూసి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు సుంకరి దేవుని దగ్గరికి చేరడానికి కూడా వాడికి ధైర్యం సరిపోక లూకా 18:10-14 మాటలు కనపడుతూ ఉంటాయి. దూరము నుండి సుంకరిలా ప్రార్థన చేస్తాడు, అయా నీ తట్టు కన్నులెత్తుటకై నాకు ధైర్యం సరిపోవట్లేదు ప్రభా, పాపినైనా నన్ను కనికరించమని ప్రార్థన చేయగా దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఆ పరిశుద్ధుడి కంటే వీడు నీతిమంతుడిని సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఇది ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఎవడు నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు? ఉపవాసం ఉన్నవాడా, కానుకలు ఇచ్చినవాడా, దీవెనకరంగా ఉన్నవాడా, ఆజ్ఞలని అనుసరించినవాడా, ఓకే నేను ఎంత చేస్తున్నాను అంత చేస్తున్నాను తను హెచ్చించుకున్నవాడా? లేదు లేదు లేదు. ఎవడు దీవెనకరంగా ఉన్నాడు, ఎవడు నీతిమంతుడిగా మారాడు, ఎవడు నీతిమంతుడని దేవుని చేత సాక్ష్యము పొంది తెచ్చబడ్డాడని బైబిల్ ఉంది తెలుసా? బైబిల్ చెప్తున్నమాట, ఎవడైతే తగ్గించుకున్నాడో తగ్గించుకున్నవాడు దేవుని చేత నీతిమంతుడిని సాక్షి పొందాడు. దేవుని సన్నిధిలో మనకి సాక్ష్యం కలుగుతున్నాయా? దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగున మనం నీతిమంతులుగా తెచ్చబడతామనంటే, ఒకటి విశ్వాసమును బట్టి, రెండవది దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని జీవించడాన్ని బట్టి, తగ్గించుకొని జీవించడాన్ని బట్టి తన్ను తానే తగ్గించుకున్నాడనే మాట కనబడుతూ ఉంటాడు. తన్ను తానే తండ్రి మాటను బట్టి, తండ్రి మాటకు విధేయత చూపించిన వాడే. ఎవరు వెళ్తారు భూమి మీదకి అని అంటే, నేను వెళ్తాను, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి నేను వెళ్తాను, ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి నేను వెళ్తాను, కిందకు భూమి మీదకి వెళ్ళి వాళ్ళందరి జీవితంలో నేను ఆ కార్యం జరిగిస్తాను, రక్షణ కార్యం కొరకు ప్రాణం పెట్టడానికి నేను వెళ్తానని తన్ను తాను అప్పగించుకుని వచ్చినవాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, నా ప్రాణము ఎవడు తీయలేడు కానీ నాకు నేనుగా అర్పించుకుంటేనే తప్ప ఎవడు నా ప్రాణము తీయలేడు. నాకు నేనుగా అప్పగించుకుంటేనే తప్ప ఇది జరిగేది కాదు. ఇప్పుడు ఆయనగా తగ్గించుకుంటేనే తప్ప ఎవడైనా మహిమను తగ్గించగలుగుతారు చెప్పు ఒకసారి? ఎవడైనా మహిమను దొంగిలించగలుగుతారు చెప్పు ఒకసారి? ఎవడైనా తేజస్సును దొంగిలించగలుగుతారు చెప్పు ఒకసారి? తన్ను తాను తగ్గించుకున్నాడంట, తన్ను తాను అప్పగించుకున్నాడంట. ఇంకో మాటలు చెప్పనా, తన్ను తాను అర్పించుకున్నాడు అని ఉంటుంది బైబిల్లో. తగ్గించుకున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? అర్పించుకున్నాడు. తగ్గింపు లేకపోతే అప్పగించుకోలేవు. దేవునికి నిన్ను అప్పగించుకోవాలి అని అంటే, దేవుని వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలంటే, దేవుని సన్నిధిలో దేవుని కార్యాలకై నిన్ను నువ్వు అప్పగించుకోవాలి అని అంటే, దేవుడు నిన్ను వాడుకొనగలిగినట్లుగా నిన్ను నువ్వు అప్పగించుకోగలగాలి అంటే, దేవుని కార్యాలు నీ ద్వారా జరగగలిగినట్లుగా నిన్ను నువ్వు అప్పగించుకోవాలంటే, నీలో మొట్టమొదటి కావాల్సింది ఏంటి తెలుసా? తగ్గింపు కావాలి. అందుకే తన్ను తాను తగ్గించుకున్నాడని బైబిల్లో ఉంది. అలా తగ్గించుకున్నాడు కనుకే తన్ను తాను అర్పించుకోగలిగాడు. అదే మాట కనబడుతుంది. ఆయన తగ్గించుకోకుండా ఆ మహిమతో వస్తే, ఆ సింహాసనంతో వస్తే, ఆ ప్రభావంతో వస్తే ఎవడంతాడు చెప్పండి ఆయన దగ్గరికి? ఎవడని వెళ్ళి సిలువేయగలుగుతాడా? ఎవడని వెళ్ళి పట్టుకోగలుగుతాడా? ఎవడని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడగలుగుతాడు? అసలు తన్ను తాను తగ్గించుకుని రాగలిగాడు కనుకనే మన పాపమును తొలగించగలిగాడు. మన పాపమును తొలగించడానికి ఇష్టపడ్డాడు కనుకనే తన్ను తాను అర్పించుకున్నాడు బైబిల్లో. చూడొకసారి తీతుకు రాసిన పత్రిక వద్దాం. ఒకసారి తీతుకు రాసిన పత్రిక, నేను మళ్ళీ వెనక్కి వస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూడొకసారి. అపోస్తలుడైన పౌలు టైటస్ అనే వ్యక్తికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ఈ మాట పట్టుకోండి. ఆయన తన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఆ మాట పట్టుకుని, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనడానికి తను తానే మన కొరకు ఏం చేశాడంట? అర్పించుకొనును అనే మాట మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకో. తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు అనే మాట ఉంటుంది. నీకు ఇది అర్థం కావాలి, చాలా ఖచ్చితంగా నీకు ఇది అర్థం కావాల్సిన మాట. తన్ను తాను దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు ఇక్కడ. తన్ను తాను అర్పించుకున్నాడంటే, యేసు ప్రభువారు తన్ను తాను అర్పించుకున్న విధానాన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు దేవుడు? తన్ను తానే ఎందుకు అర్పించుకున్నాడు అని అంటే, మొట్టమొదటి మాట్లాడుతున్నాడు, సమస్తమైన దుర్నీతి నుండి మనందరినీ కూడా విమోచించడానికి. మొట్టమొదటి దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి దుర్నీతి నుండి మనల్ని విమోచించాలని, దుర్నీతి నుండి మనల్ని విడిపించాలని, ఆయన మనందరినీ కూడా తప్పించాలని, ఆ దుర్నీతి నుంచి మనందరినీ కూడా, పాపము నుండి మనందరినీ విడిపించాలని, స్వనీతి నుండి మనందరినీ తప్పించాలని, మంచిది కాని నీతిగా ఎంచబడుతున్న మంచిది కాని దానిలోంచి మనందరినీ కూడా విమోచించాలని తను అప్పగించుకున్నాడు. ఆల్రెడీ ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఆల్రెడీ సిలువ పడ్డాడు. ఆల్రెడీ ఆయన సమస్తము కూడా విమోచించడానికి తన సర్వకార్యాన్ని సిలువలో జరిగించాడు. మరి ఇంకా దుర్నీతిలోనే మేము ఉంటున్నామండి, మేము ఎలా విమోచించబడాలండి అని అడిగితే, నిన్ను విమోచించడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సిన పని తెలుసా? నిన్ను విమోచించగలిగినట్లుగా దేవుడు సిలువ పడ్డాడు. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సిన పని తెలుసా? నిన్ను విమోచించడానికి ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సిన పని తెలుసా?
యోహాను తను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను తను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం మాట చెప్తూ ఉంటాడు. యోహాను తను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక, ఆ మాట పట్టుకోండి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని ఏం చేస్తాడంట, పవిత్రులుగా చేయను అనే మాట బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అలా దుర్నీతి నుండి విమోచించడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం వచ్చి దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటే, ఇప్పుడు మనం వచ్చి దేవుని సన్నిధిలో మన అవిధేయతలు ఒప్పుకుంటే, ఇప్పుడు మనం వచ్చి దేవుని సన్నిధిలో మన అవినీతిమైన ఆ దుర్నీతి కార్యములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తోంది, ఆయన తన రక్తము చేత మనల్ని విమోచించి, ఆయన రక్తము చేత మనల్ని దుర్నీతి నుండి తప్పించి మనల్ని పవిత్రులుగా మార్చుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. మనల్ని పవిత్రంగా మార్చగలుగుతాడు. మనల్ని పవిత్రంగా మార్చడానికి, మనల్ని దుర్నీతి నుండి విడిపించడానికి తను అర్పించుకున్నాడు అనే మాట కనపడుతుంది. రెండవ మాట గమనించండి. ఇక్కడ సక్రియలందు ఆసక్తి కలిగిన ప్రజల్ని ఏం చేయడానికంట, తన కోసం పవిత్రపరచుకోవడానికి. 2:14 వచ్చిన తీతుకు రాసిన పత్రిక, సమస్త సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం తను పవిత్రపరచుకోవడం. గుర్తుపెట్టుకో, ఎవరికైతే సత్క్రియలందు ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే మంచి కార్యముల యందు ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే దేవుని కార్యముల యందు ఆసక్తి ఉంటుందో, అలాంటి వారందరినీ కూడా దేవుడు తన కొరకు ప్రత్యేకించుకుంటాడని బైబిల్ చెప్తాడు. అలాంటి వారందరినీ దేవుడు ప్రత్యేకించుకుంటాడంట. అలాంటి వారందరినీ దేవుడు ఎన్నుకుంటాడంట. దేవుడు ఎవరిని ప్రత్యేకించుకుంటాడు అని అంటే, దేవుడు ఎవరితో మాట్లాడతాడు అని అంటే, దేవుడు ఎవరిని దృష్టిస్తాడు అని అంటే, గుర్తుపెట్టుకున్న మాట, దుర్నీతి కలిగిన వాళ్ళు కాదు. పాపం చేస్తూ వారం ఒక రోజు ఇక్కడ కూర్చుని మిగిలిన వారం అంతా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే అలాంటి వారిని కాదు దేవుడు కోరుకునేది. ఎవరితో మాట్లాడతాడంట, ఎవరిని ప్రత్యేకించుకోవడాడంట, ఎవరిని ప్రత్యేకంగా చూస్తాడంట, ఎవరిని విమోచించి తన కార్యాన్ని జరిగిస్తాడంట. బైబిల్ చెప్తున్నమాట తెలుసా, ఎవడైతే సత్క్రియలందు ఆసక్తి కలిగి మంచి కార్యాలు చేయగలుగుతాడో అలాంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ దేవుడు? నీ కులముతో సంబంధం లేదు ఇక్కడ, నీ దేశంతో సంబంధం లేదు ఇక్కడ, నీ ఆలోచనతో సంబంధం లేదు ఇక్కడ, నీ తెగతో సంబంధం లేదు ఇక్కడ, నువ్వు చదువుకున్నావా లేదా సంబంధం లేదు ఇక్కడ. ఇక్కడ దేవుడు దృష్టించేదల్లా ఒకటే, నువ్వు సత్క్రియలు చేయగలుగుతున్నావా లేదా, నువ్వు మంచి కార్యాలు జరిగించగలుగుతున్నావా లేదా, నువ్వు భక్తి కలిగినావా లేదా, నువ్వు నీతి కలిగినావా లేదా, నువ్వు యథార్థత కలిగినావా లేదా, అది మాత్రమే దేవుడు చూసి అలాంటి వారిని ప్రత్యేకించుకుంటున్నాడు బైబిల్ చెప్తోంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయాన్ని కనుక మనం గమనించగలిగితే అందులో కొర్నేలి అనే ఒక వ్యక్తి కనపడతాడు. వినాలి, కొర్నేలి అనే ఒక వ్యక్తి కనపడతాడు. కొర్నేలి కోసం ఇలా రాయబడి ఉంది, అతడు ఇటలీ పటాలమనబడుతున్న ఆ పట్టణం ఉందంట. శతాధిపతి అయిన కొర్నేలి ఒక ఆయన ఉన్నాడు. అతడు భక్తి కార్యాలు చేసేవాడంట, మంచి కార్యాలు చేసేవాడంట, నీతిమంతుడంట, అనేక మందిని ప్రేమించేవాడంట, పేదల పట్ల కనికరము చూపగలిగినవాడంట. అలాంటి కార్యాలన్నీ కూడా కొర్నేలి భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒకనొక రోజు దేవుని దూత ప్రత్యక్షమై కొర్నేలితో మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అతను సత్కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండి అతను ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, ఎవరికి కీడు తలపెట్టక ముందుకు సాగిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు, యథార్థమైన భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, నేనంతను నీ పన్ను చేసుకుంటూ ముందుకెళ్ళిపో, యథార్థంగా సాగిపోతూ ముందుకెళ్ళిపో, యథార్థమైన పని చేసుకుంటూ ముందుకెళ్ళిపో. సమయోచితమైన సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరుచుకుంటూ వెళ్ళిపోతాడు. నీ పన్ను చేసుకుంటూ వెళ్ళు, యథార్థంగా నీకే పని అయితే దేవుడు అప్పగించాడో సంతోషంగా ఇష్టపూర్వకంగా నువ్వు జరిగించుకుంటూ వెళ్ళిపో. సర్టన్ టైం ఒకటి వస్తుంది, ఖచ్చితంగా నిన్ను హెచ్చించగలిగిన సమయం ఒకటి వస్తుంది, నిన్ను ప్రత్యేకించుకునే సమయం ఒకటి వస్తుంది, నిన్ను దీవించే సమయం ఒకటి వస్తుంది, నిన్ను తన ఆత్మతో నింపే సమయం ఒకటి వస్తుంది. ఆ టైంలో ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అడిగిన అడగకపోయినా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు కోరుకోకపోయినా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. కొన్నేళ్ళ పరిస్థితి అదే, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తన ఉద్యోగాన్ని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దాన కార్యక్రమాలు ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. విచిత్రమైన తెలుసా, ఒకనొక రోజు వచ్చింది, దేవుడు ఆలోచించాడు, వీడిని ప్రత్యేకించాలనుకున్నాడు, ఒక దర్శనం ఇచ్చాడు. దేవుని దూతలు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇంకొక పక్క పేతురుతో మాట్లాడుతున్నారు. మీరు 10వ అధ్యాయం అంతా కూడా గమనించుకోగలిగితే కొర్నేలికి దర్శనం వచ్చింది, పేతురుకి దర్శనం వచ్చింది. ఇరువురిలో కూడా కార్యాన్ని జరిగించిన వాడు దేవుడైతే, పేతురు ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి వెళ్ళాడో, నేను తొందరగా జ్ఞాపకం చేసిన ముగిస్తాను, కొర్నేలి ఇంటికి వెళ్ళాడో అక్కడ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, ఇక్కడ నా మాట గుర్తుపెట్టుకోండి, కొర్నేలి ఎలా అడుగుతాడు పేతురుని, కొర్నేలి ఎలా అడుగుతాడు, అయ్యా నీ ద్వారా దేవుడు మాతో ఏం మాట్లాడాలో అనుకుంటున్నాడో మాకు చెప్పవా అని అడుగుతాడు. చదవండి 10వ అధ్యాయానికి రండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం.
వెంటనే నిన్ను పిలిపించదని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించి ఉన్నవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట కూడుకున్నామని చెప్పిన మాట కనబడుతుంది. కొన్నేళ్ళు కూర్చున్నాడు, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకో నా మాట జాగ్రత్తగా. కొన్నేళ్ళు ఉన్నాడు, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు కొన్నేళ్ళు అడుగుతున్న మాట, అయ్యా నీ ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడని నేను చూస్తున్నాను, దేవుడు మాకు ఏం బయలుపరుస్తాడని నేను చూస్తున్నాను, దేవుడు మాకు ఏం విషయం చెప్తాడని చూస్తున్నాను, దేవుడు మాతో ఏం మాట్లాడతాడని చెప్పి చూస్తున్నాను అని చెప్పేసి అంటే ఇప్పుడు పేతురు నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టాడంట. దేవుడు ఫలానా విషయాన్ని బయలుపరిచాడు, ఇలాంటి కార్యాలు జరిగించబోతున్నాడు, నీ కుటుంబంలో దేవుడు ఇలాంటి మేలు చేయబోతున్నాడు, నీ కుటుంబంలో ఇలాంటి కార్యాలు జరిగించబోతున్నాడు, ఇదిగో కొన్ని దినాల్లో దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట, నీకు దర్శనమిస్తాడంట, నీకు ప్రమోషన్ ఇస్తాడంట. ఇలాంటి డైలాగులు ఏమైనా ఉన్నాయా? గుర్తుపెట్టుకో, దేవుడు ఏం మాట్లాడతాడు అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు సాధారణంగా మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రవచనం తీసుకోవాలన్నా ఎవరన్నా ప్రవచించేవారు వచ్చినప్పుడు, గుర్తుపెట్టుకున్న మాట, ఎవరన్నా ప్రవచించేవారు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడితే బాగుండన్న ఆలోచన అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆదివారం కూర్చున్నప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, వ్యక్తిగతంగా దేవుడు నాతో మాట్లాడితే బాగుండని ఉంటుంది. కొన్నేళ్ళు కూడా అదే అడుగుతున్నాడు, నీ ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది మేము వినడానికి వచ్చాం, వినడానికి కూర్చున్నాం అని చెప్పేసి అన్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, అమ్మా దేవుడు నీకు కనికరించబోతున్నాడమ్మా, దేవుడు నీకు బిడ్డలు ఇవ్వబోతున్నాడమ్మా, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడమ్మా, దేవుడు నీకు ఆశీర్వదించబోతున్నాడమ్మా అని అంటే మనకు ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. లేకపోతే అలా కాదు, దేవుడు ఇలా చేస్తాడు, నమ్మకంగా ఉండు, భక్తి కలిగి ఉండు అని చెప్పేసి అన్నారనుకో, ఎలా ఉంటుంది? నీకు ఇంకా తోడని చెప్తాను, నీకు ఇంకా తోడని సింపుల్గా చెప్తాను. ఇక్కడికి ఒక ఆయన వచ్చాడు, ఇక్కడికే కాదు, లేకపోతే మీరు ఎక్కడికైనా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా, అలవాటు ఉంటుంది కదా. ఇక్కడికి ఒక ఆయన వచ్చి నిలబడినప్పుడు ఒక పెద్ద ప్రవక్త అని నీకు తెలుసు, ఒక పెద్ద ప్రవక్త, వివేచన వరము కలిగిన వాడు, దర్శన వరము కలిగిన వాడు. ఓకే, ఇలాంటి ఇంట్రొడక్షన్ అంతా కూడా నీకు ఇచ్చినప్పుడు మీరు రండి ఎదురుకు వచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పేసి అంటే మీరు అందరూ వచ్చేతారు. తెలుసు కదా, చాలాసార్లు జరిగేదే కదా, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన తల మీద చేయేసి, నేను ఎత్తుగా చేయేసి, మా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దీవిస్తాడంట, నిన్ను హెచ్చిస్తాడంట, నీకు 10 కేజీలు బంగారం ఇస్తాడంట అంటే నువ్వు ఎలా 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 ఒప్పుపోతావు? అంతకు మానేసి నమ్మకంగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి పంపేయడానికి ఇక్కడి నుంచి నీకు ఎలా ఉంటుంది? చెప్పు నాకు మాట, నా మాట నీకు అర్థమవుతుందా? నేను డైవర్ట్ చేయట్లేదు, అలాగే నేను ప్రవచించే వాళ్ళని నేను తప్పనట్లే, సేవకులు తప్పనట్లే. నీకు అర్థం కావాలి, నీకుండాల్సిన ఎక్స్పెక్టేషన్ నేను చెప్తున్నాను, నీకుండాల్సిన ఆలోచన చెప్తున్నాను. దేవుడు నాతో మాట్లాడతాడు అని అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం కోరుతామో తెలుసా? ప్రాస్పారిటీనే కోరుకుంటూ ఉంటాం. అంటే నేను దీవెనపడాలా, దేవుడు నాకు దీవెనిస్తే బాగుండు, దేవుడు మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుండు, నీకు కారు ఇస్తాడు దేవుడు, నీకు బండి ఇస్తాడు దేవుడు, నీకు ఇల్లు ఇస్తాడు దేవుడు, నీ బిడ్డలకు వివాహాలు అవుతాయి, మంచి పిల్లలు పుడతారు, పరిస్థితులు బాగుపడతాయి. ఇదే కోరుకుంటాం మనం. ఎవరైనా వచ్చి నా కోసం ప్రవచిస్తే బాగుండు, ప్రవచనం చెప్తారన్న ఆలోచన నీకున్నప్పుడు, ఎప్పుడు చూడు ప్రవచనం అన్నప్పుడు నీకుండే ఆలోచన అది భౌతిక సంబంధమై ఉంటుంది తప్ప, అది భౌతిక సంబంధమైన దీవెన కొరకే ఉంటుంది తప్ప ఆత్మ సంబంధమైన అపేక్ష కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన కానీ ఉండదు. ఇక్కడ పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, కొన్నేళ్ళు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమో తెలుసా? నీ ద్వారా దేవుడు ఏం బయలుపరచను ఉద్దేశించాడో, నీ ద్వారా దేవుడు ఏం మాట్లాడను ఉద్దేశించాడో, నీ ద్వారా దేవుడు ఏ సంగతి చెప్పను ఉద్దేశించాడో అది మాకు చెప్పయ్యా అని అన్నప్పుడు, ఇదిగో కొన్నేళ్ళి దేవుడు నీ ధర్మకార్యాలన్నీ చూశాడంట, దేవుడు నిన్ను దీవించబోతున్నాడంట, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడంట, దేవుడి ప్రాంతం అంతా కూడా నేను వ్యాపింపజేస్తాడంట, అద్భుతాలు చేస్తాడంట నీ ద్వారా అని చెప్పాడా? చెప్పండారా? నా మాట నీకు అర్థమవుతుంది? అసలు ఇలాంటి మాటలన్నీ చెప్పాడా? లేదే. అక్కడ చెప్తున్న మాట తెలుసా? ఇదిగో అతడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ, అతడు స్వరం ఎత్తి మాట్లాడుతూ చెప్పిన మాట తెలుసా? దేవుడు పక్షపాతి కాదని నాకు తెలుసు. ఇది మొదటి మాట. రెండోది అంటాడు, యేసు ప్రభు అందరికీ ప్రభు అని నాకు తెలుసు. ఇది రెండో మాట చెప్తూ మూడోది మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆయన తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసుని శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అభిషేకించాడని చెప్తాడు. నాలుగోది మాట్లాడతాడు, ఆయన అద్భుతాలు చేశాడు, సూచక కార్యాలు చేశాడు, ఎవరెవరైనా నామమున విశ్వసించారో వాటన్నింటినీ పొందుకున్నారన్నాడు. ఐదవదిగా చెప్తూ వచ్చాడేమో తెలుసా? ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు, అటు తర్వాత ఆయన సమాధి చేపట్టాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, ఇదిగో న్యాయాధిపతిగా తిరిగి రాబోతున్నాడు. ఎప్పుడైతే సంగతులన్నీ చెప్తున్నారో, ఈ సంగతులన్నీ కొన్నేళ్ళు హృదయంలోనికి వెళ్ళిపోతున్నాయో, కొన్నేళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హృదయాల్లోనికి వెళ్ళిపోతున్నాయో, అవునా యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు నింపాడా? అవునా యేసు ప్రభువుని సిలువ వేశారా? అవునా యేసు ప్రభువుని సమాధి చేశారా? అవునా యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచాడా? అవునా యేసు ప్రభు మళ్ళా రాబోతున్నాడా? అవునా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ కలుగుతుందా? అవునా యేసు ప్రభు నమ్మితే పరిశుద్ధాత్మను వరము నాకు ఇస్తాడా? ఈ మాటలన్నీ కూడా వింటా ఉన్నప్పుడే, ఆ మాటలన్నీ కూడా వాళ్ళు ధ్యానిస్తా ఉన్నప్పుడే, ఆ మాటలన్నీ వాళ్ళ హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడే
అకస్మాత్తుగా వారు కూడి ఉన్న చోటు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి వాళ్ళందరినీ కూడా నింపాడు. గడికి వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి వాళ్ళందరినీ కూడా తన బలమైన అభిషేకంతో నింపాడట. నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకో బిడ్డ, నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకో. ఎప్పుడు ప్రవచనం అన్నప్పుడు, ఎప్పుడు ఎవరో దైవజనులు మాట్లాడుతున్నప్పుడు నా కోసం మాట్లాడుతున్నాడు దేవుడు అన్న ఇంటెన్షన్ నీకు ఉండడం మంచిదే. నాతో దేవుడు ఏం మాట్లాడుతాడు నా ఆలోచనలో మంచిదే. నాతో మాట్లాడు ప్రభా అన్న ఉద్దేశం మంచిదే. కానీ గుర్తుపెట్టుకో మెటీరియలిస్టిక్ గా, భౌతికంగా, ఫిజికల్ గా దేవుడు నన్ను దీవిస్తాడు. ఆ దీవెన కొరకైన మాట కోసం నువ్వు చూస్తే దాన్ని ఓలపేయలేదు. నేను మళ్ళా చెప్తున్నాను, పేతురుతో పేతురు ఎక్కడ కూడా కొన్నెలే ఇదిగో నీకు ఇంకా పెద్ద ప్రమోషన్ వచ్చేదట, ఇట్లా ఈ పట్టణం అంతా నీ చేతికి అప్పగించేస్తున్నాడు దేవుడు. ఇలాంటి డైలాగ్ చెప్పలేదు, ఇలాంటి మాటలు కనపడతలేదు, ఇలాంటి మాటలు ఒకవేళ అలాంటి మాటలు నీకు ఎవరైనా చెప్తే నేను మరలా చెప్తున్నాను, అది వాక్యానుసారంగా ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. వాక్యానుసారంగా ఉందో లేదో ఆలోచించుకోవాలి. ఎప్పుడు చూడు ఎవరో ఒకరు నాతో మాట్లాడతా, దేవుడు నాతో మాట్లాడతాడు అని నీకు ఉద్దేశం ఉన్నప్పుడల్లా దీవెన కొరకు ఉద్దేశించి నువ్వు ఎదురు చూస్తున్నావు బిడ్డ. దేవుడితో మాట్లాడుతున్న మాట ఇదే. ఇక్కడ యేసు ప్రభు కోసం మాత్రమే చెప్తూ వచ్చాడు. కానీ ఆ యేసు ప్రభు కోసం వింటున్నప్పుడే వాళ్ళ విశ్వాసం బలపడింది. యేసు ప్రభు కోసం వింటున్నప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. యేసు ప్రభు కోసం వింటున్నప్పుడే వాళ్ళ హృదయాలు మారాయి. యేసు ప్రభు కోసం వింటున్నప్పుడే వాళ్ళు మారు మనసు పొందారు. యేసు ప్రభు కోసం వింటున్నప్పుడే వాళ్ళు నెక్స్ట్ మినిట్ లో వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్యాప్టిజం పొంది పరలోక రాజ్య వారసులుగా వాళ్ళు స్థిరపరచబడ్డారని బైబిల్లో రాయబడి ఉంది. ఈ మాటని జ్ఞాపకం చేయడానికి కారణం తెలుసా? ఎప్పుడు దేవుడిని దీవించాలి, దేవుడిని ఆశీర్వదించాలి, దేవుడిని బలపరచాలి, ఇంకెప్పుడు దేవుడిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఆలోచన తప్పని నేను చెప్పట్లేదు, కానీ గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకు ముడిపెట్టబడి ఉంటే మాత్రం కనవలపెట్టలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఉండాల్సిన ఆలోచన పేతురు మాట్లాడుతున్నప్పుడు మనకి నేర్పించే పద్ధతి అదే. పేతురు మనకి నేర్పిస్తున్న విధానం అదే. యేసు ప్రభు కోసమే చెప్పాడు తప్ప భౌతిక సంబంధమైన దీవెన కోసం మాట్లాడలేదు. సో కాబట్టి నేను అంటాను, దీవెన, ఆశీర్వాదం, మేలు నీకు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? మరింత ప్రభువు కోసం నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, మరింత ప్రభువు కోసం నువ్వు ధ్యానించగలిగినప్పుడు, మరింత ప్రభువుని హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోగలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఆ కొర్నేలి కొర్నేలిని తన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు అంట తన ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి రోమా పట్టణం అంతా కూడా స్వార్థ వ్యాపించబడింది. ఇటలీ పట్టణం అంతా కూడా స్వార్థ వ్యాపించబడింది. అన్యులకు సైతము స్వార్థ ప్రకటించబడింది కొర్నేలి కలిగిన దర్శనం వలన, కొర్నేలికి ఆలోచన వలన. అది చేయడానికంట దేవుడు తాను ఏం చేసుకున్నాడు? బైబిల్లో అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకొని ఉండకపోతే, ఆయన సిలువ వేయబడి ఉండకపోతే, ఆయన ప్రాణం పెట్టి ఉండకపోతే ఈరోజు నీ దాకా నా దాకా సువార్త వచ్చేది కాదు. వచ్చిన దీని వల్ల పెద్ద ఉపయోగం ఏమేమనుకు ఉండేది కాదు. ఆయన అప్పగించుకున్నాడు కనుకనే, ఆయన సిలువ వేయబడ్డాడు కనుకనే, ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు కనుకనే ఈ రోజు నా సువార్త ద్వారా మనం బలపరచబడుతున్నాం. ఆ సువార్త ద్వారా మనం దీవించబడుతున్నాం. ఆ సువార్త ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. ఆ సువార్త ద్వారా దేవుని సంఘముగా సమకూర్చబడ్డాం. ఇదే సువార్త ద్వారా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. ఇదే సువార్త ద్వారా దేవుని రాకడలో ఎంతపడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. ఈ సువార్త మాత్రమే మనల్ని దేవుని కొరకు సిద్ధపరిచేది. ఈ సువార్త మాత్రమే మనల్ని దేవుని కొరకు మనల్ని అలంకరింపజేసేది. ఈ సువార్త మాత్రమే దేవుని రాకడలో మనల్ని తీసుకుని వెళ్ళేది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ సువార్త గాక మరి ఏ సువార్త అయినను, అంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏదైనప్పటికీ కూడా దేవదూతలు వచ్చి దిగి చెప్పినా కూడా మీరు ఏం చేయొద్దు, నమ్మొద్దు. ఎవడెవడో వచ్చి ఏదేదో కలుగుతాడని చెప్తే అక్కడ ఏదో అయిపోతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది, అక్కడికి వెళ్తే అలాగైపోతుంది, ఇక్కడికి వెళ్తే ఎలాగైపోతుంది, ఎక్కడ ఏదో జరిగిపోతుంది, మేలు జరిగిపోతుంది, అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఎవడెవడు ఏదో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. నువ్వు నమ్మిన సువార్త మీద నువ్వు నిలబడు. నువ్వు నమ్మిన సువార్త మీద కట్టబడు. నువ్వు ఏ బండ మీద కట్టబడుతున్నావు అదే బండ మీద నువ్వు నిలబడు. నీ పునాది ఎక్కడుందో అక్కడ నువ్వు నిలబడగలిగినప్పుడు దేవుడు వాక్యం చెప్తుంది, అక్కడే నువ్వు దేవుడు రాకడ కొరకు సిద్ధపరచబడి ఎంతపడతావు బైబిల్ జ్ఞాపకం చేస్తాం. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ పని కొరకు నిన్ను ప్రత్యేకించడానికి తాను అర్పించుకున్నాడు బైబిల్ ఉంది. ఇదంతా నీ జీవితంలో జరిగించడానికి దేవుడు తాను అర్పించుకున్నాడంట. అలా అర్పించుకోవడానికి దేవుడు తను తగ్గించుకున్నాడంట. అది ఆయనకున్న మనస్సును బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఆయనకున్న ఆలోచనను బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దావీదు జీవితంలో స్పష్టంగా మనం ఆ తగ్గింపుగలిగిన మనస్సును మనం చూడొచ్చు. సౌలు చెబుతున్నాడే, నిన్ను నా అల్లుడిగా నేను చేసుకుంటానంటే దావీదు ఏమంటాడు తెలుసా? 18 వచ్చిన సమయంలో మొదటి గ్రంథంలో, అయ్యా రాజున కల్లుడు అవడానికి నేను ఏ పాటి వాడినయ్యా,
రాజు దగ్గర అల్లుడిగా ఉండడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నా వల్ల కాదయ్యా అని చెప్పేసి అన్నాడు. అటు తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి జరిగింది. తర్వాత దావీదు రాజుగా స్థిరపరచబడిన తర్వాత, సింహాసనం మీద పట్టాభిషేకం చేయబడి కూర్చొని పెట్టబడిన తర్వాత, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఎంతగానో హెచ్చించటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, నా దరిద్రత ఏంటి, నువ్వు నన్ను హెచ్చించిన పరిస్థితి ఏంటి. అక్కడికి వెళ్ళిపోయినా కూడా దావీదులో ఏం కనపడుతుందో తెలుసా? తగ్గింపు కలిగిన మనసు కనపడుతుంది. నేను అంటా ఉన్నాను, ఇది ఎవరి మనసు చెప్పనా? మనుషుల మనసు కాదు, ఇది ఎవరి మనసు? ఇది దేవుని మనసు. అలా మనల్ని దుర్నీతి నుంచి విమోచించడానికి, సత్క్రియల యందు భక్తి కలిగిన వారిని, ఆసక్తి కలిగిన వారిని ప్రత్యేకించడానికి, తన సొత్తుగా మార్చుకోవడానికి దేవుడు తను తాను అర్పించుకున్నాడు. మన రక్తం పెట్టి కొనుక్కున్నాడు ఆయన తన సొత్తుగా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారముగా ఉంటున్నప్పుడు తన రక్తం ఇచ్చి మనందరినీ కూడా కొనుక్కున్నాడని బైబిల్ చెప్తోంది. ఊరకనే జరగలేదు నీ రక్షణ కార్యం, ఊరకనే జరగలేదు బిడ్డ. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే ఏదో ఎవరో నీకు వాక్యం చెప్పారు కదా, ఏదో నీకు జీవితంలో కార్యం జరిగింది కదా అని నువ్వు వచ్చి కూర్చోలే. చిత్తున గుర్తుపెట్టుకో, నిన్ను విమోచించడానికి రక్తము చెల్లించబడింది, నిన్ను సంపాదించుకోవడానికి క్రయధనముగా రక్తం చెల్లించబడింది, ఒక ప్రాణం అర్పించబడింది. నువ్వెక్కడ కూర్చోడానికి, నువ్వెక్కడికి రావడానికి, ఈ మాటలు వినడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం చాలా గొప్ప కార్యం నీ కొరకు ప్రత్యేకంగా జరిగింది బిడ్డ. నువ్వు తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే నీ రక్షణ కార్యాన్ని దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు ఇక్కడ ఉంటావని ఆయనకి తెలుసు కనుక నిన్ను ఇక్కడ కూర్చుని పెట్టాలని, నీకు ఈ రోజున ఇలాంటి వాక్యాన్ని వినిపింప చేయాలని, ఎప్పుడో నీ జీవితంలో ఒక ప్రణాళికను కలిగిన దేవుడు నువ్వు రక్షించబడతావని తన ప్రాణమును అర్పించి తన రక్తమును నీ కొరకు క్రయధనముగా చెల్లించి సంపాదించుకున్నాడు. నిన్ను తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా, తన స్వకీయ సంపాద్యముగా నిన్ను సంపాదించుకున్నాడు దేవుడు. సరదాగా వచ్చి నువ్వు ఇక్కడ కూర్చోలే, సరదాగా వచ్చి కూర్చోలే. అలా వచ్చి కూర్చోవాలని తను అప్పగించుకోవడానికి ఏం చేసుకున్నాడు తెలుసా? బైబిల్ మాట ఉంది, తను తగ్గించుకున్నాడంట. ఏం చేశాడు? చెప్పాలి ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. ఆయనకున్న మనస్సు ఎలాంటిదో తెలుసా? అదే మనస్సు నిన్ను నన్ను కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆయనకున్న మనస్సు కోసం మాట్లాడుతుంటాడు. అది మొట్టమొదటిది దాసుని స్వరూపమును ధరించుకున్న మనస్సు, అది. రెండవది తగ్గించుకున్న మనస్సు, అది. మూడోది అక్కడే ఉంటుంది, విధేయత చూపించిన మనస్సు, అది. ఏం చూపించాడంట ఆయన? ఏం చూపించాడంట? విధేయత చూపించిన మనస్సు, అది. తండ్రి మాటకు విధేయత చూపించిన మనస్సు, లోబడిన మనస్సు, అది. మీకు బైబిల్లో చాలా స్పష్టంగా మాట కనబడుతుంది. తండ్రి మాటకు విధేయత చూపించిన మనస్సు. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం గమనించగలిగినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ సెలవిస్తూ ఉంటాడు, తండ్రి అయ్యా ఒక్కసారి నీకు ఇష్టమైతే గిన్నెను నా దగ్గర నుంచి నువ్వు తీసేయి. అయినా కూడా నా ఇష్టం కాదు, ఏం జరగాల? నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే జరగాలి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభా అన్ని తను అప్పగించుకుని తండ్రికి విధేయత చూపించిన మనస్సు. బైబిల్లో చాలా మందిని కనబడతారు తండ్రి మాటకు విధేయత చూపించగలిగిన. ఒక్క మాట దేవుడు సెలవిస్తే ఆ మాటను పట్టుకుని బయటకు వచ్చేసిన అబ్రహాముని కనబడతాడు. ఒక్క మాట సెలవిస్తే, గత వారం మనం ధ్యానిస్తూ వచ్చాం, ఆ మాటను పట్టుకుని కుమారుని దేవుని కొరకు బలిగా అర్పించడానికి తీసుకెళ్ళిపోయిన మనస్సుని కనబడుతుంది. విధేయత కలిగిన అబ్రహాము మనస్సు బైబిల్లో స్పష్టంగా కనబడుతుంది. అది వాళ్ళకి నష్టాన్ని చేకూరుస్తున్నా కూడా, అది వాళ్ళకి గాయాన్ని కలిగిస్తున్నా కూడా, అది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా దేవుని మాటను చెవదాటగా వాళ్ళు దేవుని మాటను పట్టుకుని వెళ్ళిపోయిన మనస్సు భక్తులందరిది కూడా. దేవునికి స్తోత్రం. ఒకసారి అలాంటి భక్తుల మనస్సు మనకు కలిగి ఉండాలి, అలాంటి దేవుని మనస్సు కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు, అది ఎలాంటి మనస్సు అయ్యా? విధేయత కలిగిన మనస్సు, దేవుని మాటకు విధేయత చూపించగలిగిన మనస్సు, దేవుని మాటకు విధేయత చూపించగలిగిన స్థితి మనస్సు బైబిల్లో చాలా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది. నేను అందుకే విజ్ఞాపన చేస్తున్నాను, అట్టి విధేయత కలిగిన మనస్సుని కావాలి, దేవుని మాటకు లోబడగలిగిన మనస్సుని కావాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించగలిగిన మనస్సుని కావాలి. ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతున్నాం, ఎంతవరకు విధేయత చూపించగలుగుతున్నాం ఆలోచించి ప్రియమైన బిడ్డ. అబ్రహాము కనుక మన అబ్రహామును చూడొచ్చు, దానియేలును చూడొచ్చు. దేవుని మాటకు వాళ్ళు ఇచ్చిన విధేయత సామాన్యమైనది కాదు. అబ్రహాము దేవుని స్వరానికి విధేయత చూపిస్తే, దానియేలు దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించాడు. ఇలాంటి ఆహారము తిని మేము విరోధముగా మేము పాపం చేయలేము, ఇలాంటి ఆహారం తిని మేము అపవిత్రులము కాలేము. ఐమ్ సారీ, నేనే మాత్రం ఒకటి పని చేయలేను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనకి బైబిల్లో కనబడుతుంటారు. అయ్యా రాజు ప్రతిమకు మొక్కి దేవుని ఘనతను ఘనహీనంగా మేమే మాత్రం ఒకటి మార్చలేము. ఐమ్ సారీ. గిద్యోను కనబడుతూ ఉంటాడు, దేవుని మాటకు విధేయత చూపించిన వాడే ఆ రాత్రి దేవుని దర్శనమును బట్టి ముందుకు వెళ్ళిపోతున్న బిడ్డ. గిద్యోను మనకు కనబడతాడు, మోషే మనకు కనబడతాడు. ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా,
దేవుడు నడు మనందరం కూడా వెళదాం, విడిపించుకుని విమోచించుకుని తీసుకొద్దామని చెప్పిన ఒక్క మాటకు విధేయత చూపించి తను దేవునికి అర్పించుకున్న తర్వాత కొన్ని వందల మందికి దీవెనకరంగా మారిన మనసు మోషే. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అతని విధేయత, అతడు కలిగిన మనస్సు కొన్ని వందల మందికి దీవెనకరంగా మారింది. నేను మాట్లాడుతున్నాను, ఈరోజు నువ్వు ఇంకా దీవెన చూడలేకపోవడానికి కారణం, ఈరోజు నువ్వు ఇంకా ఆశీర్వాదాన్ని చూడలేకపోవడానికి కారణం, ఈరోజు నువ్వు ఇంకా దేవుని కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం తెలుసా? ఇంకా నీ బ్రతుకులో నువ్వు దేవునికి విధేయత చూపించలేకపోతున్నావు. దేవునికి విధేయత చూపించాలని మనసు నీకు ఉంది, ఇంకా తిరగబడే మనసు, ఇంకా విధేయత చూపించగలిగిన మనసు లేని పరిస్థితి నా జీవితంలో కనపడుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాగా క్రీస్తును కలిగిన మనస్సు మనమును కలిగి ఉండాలంటున్నాడు. ఏ మనసు అయ్యేదనంటే నెంబర్ 1, మొదటిది దాసుని స్వరూపమును ధరించుకున్న మనస్సు. నెంబర్ 2, తగ్గించుకున్న మనస్సు, అప్పగించుకుని అర్పించుకోగలిగిన మనస్సు. 4వది ఇక్కడ మాట్లాడతాడు, విధేయత కలిగిన మనస్సు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఎవ్వడికి సమాధానం చెప్పగల, దేవునికి నువ్వు సమాధానం ఇవ్వగలిగిన పరిస్థితులు ఉంటే చాలు. దేవునికి నువ్వు సమాధానం చెప్పగలిగిన పరిస్థితులు ఉంటే చాలు. క్రీస్తునకు కలిగిన మనసేనా ఈరోజు నువ్వు కలిగినదే? లోబడగలిగిన మనసేనా? దేవుని సేవకుడు ఒక మాట చెప్తుంటే లోబడగలుగుతున్నావా? దేవుని వాక్యం ఒక మాట చెప్తుంటే లోబడగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులు ఏదైనా నీతో మాట్లాడగలిగినప్పుడు లోబడగలుగుతున్నావా? మీ పెద్దలు ఏదైనా నీతో చెప్పగలిగినప్పుడు లోబడగలుగుతున్నావా? నువ్వే నాకు చెప్పేదే అనేవాళ్ళు లేరా ఈరోజు పిల్లలు? నువ్వు చెప్పేదే నీకు తెలియదు అనేవాళ్ళు లేరా ఈరోజు? ఈ మాటని జ్ఞాపకం చేయడానికి నాకు ఉద్దేశం బిడ్డ, లోబడగలిగిన మనస్సు దేవుంది, విధేయత చూపించగలిగిన మనస్సు దేవుంది. నీ మనస్సు ఖచ్చితంగా విధేయత కలిగి దేవుని కొరకు సాగిపోగలుగుతున్నావా? అలా విధేయత కలిగిన మనస్సును మనం కలిగి ఉంటున్నామా? దాసుని స్వరూపాన్ని ధరించుకున్న పరిస్థితి కనపడదు. లేదు, హెచ్చింపు కావాలి, నేనే యజమానులాగా కనపడాలి అన్న పరిస్థితి నీకుంటే దాసుని మనస్సు నీకు లేదు. లేదు 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 దాసుని మనస్సు యజమానుడి సంతోషాన్ని కోరుతుంది. దాసుని మనస్సు యజమానుడి ఆనందాన్ని కోరుతుంది. ఒక్క మాట ఆలోచించు. నీ యజమానుడు ఈరోజు నీ మనస్తత్వాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ మనస్సును బట్టి నిజంగా ఆనందించి సంతోషించగలుగుతాడా? లేదరే ఇంతలా పాడైపోయావేంట్రా, ఇంతలాగా అయిపోయావేంట్రా అని చెప్పి నిన్ను బట్టి బాధపడతాడా? తన్ను తాను తగ్గించుకున్నాడంట, తన్ను తాను అర్పించుకుని నిన్ను దేవాతి దేవుడు విమోచించి ఈరోజు నీతో చెప్తున్న మాట ఒకటే, నువ్వు కొద్దిసేపట్లో ఆ రక్తాన్ని తీసుకుంటావు, కొద్దిసేపట్లో ఆ శరీరాన్ని తీసుకుంటావు. ఆయన అంటున్న మాట తెలుసా? ఎవడైతే దీన్ని తీసుకోవాలనుకున్నాడో తను తాను ఏం చేయాలా? పరీక్షించుకోవాలి, తను తాను పరిశీలించుకోవాలి. అలాగూ చేసి ఈ రొట్టెను తీసుకుని ఈ పాత్రలో ఉంది త్రాగవల్లని జ్ఞాపకం చేస్తాడు ఆయన. అలాగూ చేసిన తర్వాత నువ్వు చేయాలి. ఎలా చేసి? పరిశీలించుకుని యథార్థంగా చెప్పు, ఆయన మనస్సును కలిగి ఉండగలిగిన స్థితిలో ఉన్నవా? మోకరిందాం, అందరూ కలిసి ప్రార్థించారు. ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థించారు. కళ్ళు మూసుకుందాం ఒకసారి. మోకరించగలిగిన వారు మోకరించండి.